వెల్కమ్. వెల్కమ్. సో, ఈరోజు మన ధ్యానం అయిపోయింది. ఈరోజు ఒక గొప్ప మాస్టర్ మన సెషన్‌లోకొచ్చారు. మనకి ఎంతో జ్ఞానాన్ని మనకివ్వడానికి, ఆరోగ్యం గురించి, అలాగే ధ్యానం గురించి, అన్ని దాన్ల గురించి నాలెడ్జ్ ఇవ్వడానికి, జ్ఞానాన్ని ఇవ్వడానికి చాలా గొప్ప మాస్టర్ వచ్చారు. ఆయన ఎవరో కాదు, జంగమయ్య గురూజీ గారు. రాయచోటిలో ఉంటారు. సారు 1987లో కండక్టర్‌గా జాబ్ చేస్తూ డివైన్ లైఫ్ మిషన్ అనే ఒక సంస్థ ద్వారా ధ్యానం గురించి, ఆనాపానసతి ధ్యానం గురించి తెలుసుకున్నారు. ఆహ్, ప్రేమ్ కుమార్ గారి దగ్గర నుంచి. తర్వాత 10 ఏళ్ళు ధ్యానం కంటిన్యూ చేశారండి. దాని తర్వాత 1995లో ఆయనకు ధ్యానం అనేది ఆహ్, వెళ్ళిపోవడం అంటే ధ్యానం వదిలేశారు. అప్పుడు దాని తర్వాత అలాగే కంటిన్యూ చేశారు కానీ అంత సీరియస్‌గా చేయలేదు. 1996 నుంచి 2004 వరకు ఆయన ఎన్నో శారీరక రుగ్మతులతో అంటే అల్సర్ తో స్టార్ట్ అయిన ఆయన శారీరక రుగ్మతులు క్యాన్సర్ దాకా ఆయన చాలా హెల్త్ ప్రాబ్లమ్స్‌తో బాధపడ్డారు. దాని తర్వాత ఇలా కాదు అని చెప్పి ఆయన ప్రకృతి జీవన విధానాన్ని తన జీవితంలో మొదలుపెట్టి ఎంతో మంచి రిజల్ట్స్‌ని పొంది, ఆ ఆనందాన్ని, ఆ జ్ఞానాన్ని అందరికీ పంచుతున్నారు. ఇది ప్రకృతి జీవన విధానంలో ఎస్పెషల్లీ తన శరీరంతో ఎలా ఉండాలి, దాంతో ఎలా కమ్యూనికేట్ చేయాలి, తర్వాత ఆహ్, నేచర్ లివింగ్, తర్వాత సర్వీస్ గురించి, అంటే సేవ చేయడం ద్వారా ఆహ్, ఎంత ఆహ్, ఆహ్ మనకు ఉపయోగం జరుగుతుంది అనే దాని మీద ఆయన తెలుసుకొని, అలా చేస్తూ అందరికి ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి దాని గురించి వాళ్ళకి కౌన్సెలింగ్ ఇస్తూ, ప్రకృతి జీవన విధానం గురించి అందరికీ తెలియజేస్తూ ఆయన వెళ్తూ ఉన్న సమయంలో 2008లో మన గురువుగారైన పత్రిజీ గారితో ఆయనకి ఆహ్, పరిచయం జరిగింది. సో, దాని తర్వాత ఆయన రాయలసీమలో సార్‌తో కలిసి ఎన్నో గొప్ప గొప్ప ప్రోగ్రామ్స్ చేయడం, ఆయనతో తిరగడం అనేది జరిగిందనమాట. సో, ఇప్పటిదాకా ఆయన ఎన్నో సేవలు PSSMకి అందిస్తున్నారు. సో, వెల్కమ్ సార్. థాంక్ యూ సో మచ్. ఈరోజు మీరు మా ఏం- సెషన్‌కి రావడం. సో, ప్లీజ్ గుడ్ ప్లీజ్ మార్నింగ్ టేక్ ఇట్ ఓవర్ సార్. థ్యాంక్ యూ. వాయిస్ వినపడుతుందమ్మా? వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది సార్. Because ఎందుకని ఇక్కడ సిగ్నల్ బాగానే ఉంది, వినపడలేదా? ఇప్పుడు ఓకే ఒకసారి సార్. లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి సార్, పర్లేదు, ఒక నిమిషం, ప్రాబ్లం ఆ, లేదు. ఇప్పుడు బాగానే చెప్పండి. ఉంది. అలా అది ఎర్రర్ వస్తుంటే ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి మళ్ళీ. అవునా? ఫ్రెండ్స్, ఒక 2 minutes లో మనం సార్ యొక్క క్లాస్ విందాం. ఈ లోపల ఒక ఇద్దరు మాస్టర్ల అనుభవాలు తీసుకుందాం. సో మనకి ప్రీవియస్ బ్యాచ్ లో ఎంతో మంది సీనియర్స్ ఉన్నారు. నిన్న వాళ్ళల్లో ఒక 5-6 యొక్క అనుభవాలను తీసుకుందాం. సో ఈ రోజు మరొక 2-3 అనుభవాలు మనం తీసుకొని సెషన్ లోకి వెళ్దాం. సో సార్ జాయిన్ అయ్యారు సార్. మేడం, ఓకే. సో ఈ క్లాస్ లో మనకి ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారండి. దయచేసి అందరూ ఈ విజ్డమ్ సెషన్ కనుక చేసేటప్పుడు, అంటే ప్రతిరోజు ఒక గురువు, ఒక మాస్టర్ మనకి ఈ ప్లాట్ఫామ్ మీదకి వస్తారు. వాళ్ళు చెప్పే విషయాలు రాసుకోండి, ఒక పెన్ను బుక్ దగ్గర పెట్టుకోండి. మన మనసుకి ఏదైతే ఇంపార్టెంట్ అని తెలుస్తూ ఉంటుందో అది మన జీవితానికి సంబంధించిందని అర్థం. సో దాన్ని మెన్షన్ చేసుకోండి. ఓకే సార్, స్టార్ట్ చేయండి. సార్ మ్యూట్‌లో ఉన్నారు సార్. అన్‌మ్యూట్ చేసుకోండి సార్. ఏంది వాయిస్ వస్తుంది ఇప్పుడు? వినిపిస్తుంది సార్. ప్లీజ్ కంటిన్యూ. క్లియర్ గా ఉందా? సార్. ఓకే. మొట్టమొదట మనము
పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మనం పాదాభివందనాలు తెలుపుకుంటూ, ఈరోజు ఈ సెషన్లో జాయిన్ అయినటువంటి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ కార్యక్రమాల్ని మీరు కంటిన్యూగా ఎన్ని పనులున్నా కానీ ఉదయాన్నే లేచి ఇంతమందికి మీరు జ్ఞానాన్ని అందించేటువంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకు కూడా ఎస్పెషల్గా నేను ధన్యవాదాలు తెలుపుకోవాలి. మేమంటే ఏదో వారంలో ఒక రోజు 2 రోజుల్లో క్లాసులు ఇస్తాము, కానీ మీరు ఆ కార్యక్రమాన్ని అద్భుతంగా ప్రజల ముందుకు తీసుకెళ్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు. కాబట్టి ఈ భూమి మీద మానవుడి యొక్క జీవన శైలి ఉరుకులు పరుకుల జీవితంలో ఎన్నో కష్టాల పాలవుతుంది, ఎన్నో దుఃఖాల పాలవుతుంది. మనిషికి అర్థం కావటం లేదు, నేను ఎందుకు పరిగెడుతున్నాను, ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాను, ఏం చేయడానికి వచ్చాననేది ఈ విషయం అర్థం కాక నేను కూడా 1987 వరకు చాలా వేగంగానే పరిగెత్తాను. కానీ 87లో ఒక మహానుభావుడు నాకు నా జీవితాన్ని మార్చడానికి నా ముందుకు వచ్చి, ఆయన సేమ్ ఇదే నెల అండి, ఫిబ్రవరి నెల 1987లో నేను స్పిరిచువల్గా డివైన్ లైట్ మిషన్లోకి ప్రవేశించి, రంగారావు గారు అని చెప్పేసి మా డిపో మేనేజర్ ద్వారా నేను ఈ ప్రోగ్రాంకి వెళ్ళడం జరిగింది. తిరిగి అప్పటి నుంచి ధ్యానం కంటిన్యూ చేస్తూ, అప్పటి నుంచి శాకాహారిగా ఉంటూ, తిరిగి మళ్ళీ శాకాహారిగా ఉంటూ అక్కడ ధ్యానం నేర్చుకున్నాను. ఆ కార్యక్రమాల్లో వెళ్ళాను. ఢిల్లీకి కూడా వెళ్ళి 12 రోజులు మహారాజ్జీ యొక్క ప్రోగ్రాంలో ఉన్నాను. ప్రేమ్ రావత్ గారండి, ఆయన మీరేదో పేరు చెప్పారు. ప్రేమ్ రావత్ గారి ప్రోగ్రాంకి 12 రోజులు అటెండ్ అయ్యాను. అక్కడ కూడా 112 ఎకరాల ఆశ్రమం ఉంది ఢిల్లీలో, గురువు గారిది. ఆ ఆశ్రమంలో అందరూ కూడా అనదర్ కంట్రీస్ నుంచి వస్తారు. అందరూ కూడా ఆంగ్లేయులు ఎక్కువ మంది వస్తారు ఆ ప్రోగ్రాంకి. మన భారతీయులు కూడా వస్తారు. సో అలాంటి ప్లాట్ఫామ్లో నేను 10 సంవత్సరాలు కొనసాగడం జరిగింది. తిరిగి 10 సంవత్సరాల తర్వాత నేను డిస్కంటిన్యూ అయిపోయి, తిరిగి మళ్ళీ పాత జీవన శైలిలోకి వెళ్ళిపోయి, కొంచెం మాయ అనేది అడ్డపడుతుంది కదా, ఆ మాయలో మళ్ళీ పడి కొంచెం డబ్బులు సంపాదించడం నేర్చుకొని తిరిగి మళ్ళీ పాత జీవితంలో గడిపాను. అప్పుడు కొన్ని అల్సర్ నుంచి స్టార్ట్ అయ్యి నాకు క్యాన్సర్ వరకు ప్రయాణం చేశాను. ఎందుకంటే శరీర ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాను. ఎందుకు పోగొట్టుకున్నానంటే ఇవి కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్, అంటే మళ్ళీ పాత జీవితంలోకి అడుగు పెట్టాను. ఎందుకంటే నా ప్రొఫెషనే డ్రైవింగ్ ప్రొఫెషన్, నాట్ ఏ కండక్టర్ ప్రొఫెషన్. కాబట్టి డ్రైవింగ్ చేసే అలవాట్లు చాలా మందిలో వేరువేరుగా ఉంటాయి. ఆ విధానంలో నేను కూడా కొన్ని తప్పులు చేయడం, నా జీవన శైలి మారిపోవడము, ఇలా ఎన్నో తేడాలు రావడం, దానివల్ల జీవన శైలి దెబ్బతినింది. అప్పుడు నేను అనారోగ్యానికి గురయ్యి లాస్ట్కి నాకు జబ్బులు చాలా ఉన్నాయి. అల్సర్ ఉంది, మా కిడ్నీలో స్టోన్ ఉంది, అలాగే సోరియాసిస్ ఉంది, అలాగే మనకి బీపీ ఉంది, షుగర్ ఉంది, పైల్స్ ఉన్నాయి. ఏం కావాలంటే అది సంతృప్తిగా ఉందన్నమాట. ఆ తర్వాత ట్రోత్ క్యాన్సర్ కూడా వచ్చింది 2002 లోపల. 2002లో నేను బయాప్సీ తీసి బాంబేకి పంపించాము అప్పట్లో. అప్పుడు ఇక్కడ టెస్ట్ లేవు కాబట్టి అక్కడ రిపోర్ట్ వచ్చిందేమంటే పాజిటివ్ వచ్చింది. అంటే అప్పుడు తొలి దశ దాటిపోయింది ఆ క్యాన్సర్ కూడా. సో పర్వాలేదని చెప్పేసి ఇంకా జీవితానికి కొన్ని ఇబ్బందులు, ఆటంకాలు ఎదురైనాయని అప్పుడు నేను 2002లో మెడికల్ స్టోర్ పెట్టుకొని నా మందుల కోసం నా జీతం డబ్బులు సరిపోక తిరిగి ఆ మెడికల్ స్టోర్ ద్వారా మందులన్నీ తిని మెడికల్ కాంపౌండ్స్ బాడీలో బాగా ఇంప్రూవ్ అయిపోయి బాడీ కూడా 80 కిలోల బరువుకు వచ్చింది. అప్పుడు నేను ఒకసారిగా నాకు ఈ డ్రైవింగ్ ప్రొఫెషన్ కాబట్టి 1975 నుంచి నా డిపార్ట్మెంట్ అది. అప్పటికి 75 అంటే 2002కి దాదాపు 30 సంవత్సరాల జీవనం గడిచిపోయింది. 30 సంవత్సరాల్లో నేను డ్రైవింగ్ చేయడం వల్ల నాకు వచ్చిన డిస్క్ ప్రొలాప్స్ వచ్చింది. నాకు లంబార్ డిస్క్ అంటే L4, L5
అని మేము దానికి సరైన ప్రికాషన్స్ తీసుకోక అది చాలా పెయిన్ వచ్చి మెడికల్ కాంపౌండ్స్ అని బాడీలో పెరిగిపోయి నేను పెయిన్ కిల్లర్స్ యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడం వల్ల జరిగిన ప్రమాదం అది. అప్పుడు నేను ఆపరేషన్ చేసుకోవడం జరిగింది 2004లో. ఆపరేషన్ కాస్త ఫెయిల్ అయింది. ఆ ఫెయిల్ అయిన తర్వాత డాక్టర్లు చనిపోతాం అని చెప్పారు. అప్పుడు తిరిగి మళ్ళీ నేను 82 కిలోల శరీరాన్ని మళ్ళీ నేను తిరిగి మళ్ళీ ఈ మెడిటేషన్‌లోకి వెళ్ళిపోయాను. ఒకానొక పౌర్ణమి రోజు. అదంతా చెప్పడానికి టైం చాలా పడుతుంది. వెళ్ళి అక్కడ కొంచెం ప్రక్షాళన చెందాను. చెందితే అప్పుడు మనకి ఇన్నర్ వాయిస్ నుంచి వినపడింది నేచర్‌తో కనెక్ట్ అవ్వమని. ఎందుకంటే నేను ఈ 84 లక్షల జీవజాతుల పశుపక్షాదుల గురించి నేను మాట్లాడాను కాబట్టి దానికి ఆన్సర్ వచ్చింది. ఆ మెడిటేషన్‌లో. సుప్రీం సోల్‌ని అడిగాను. సుప్రీం సోల్ ద్వారా మనం కొన్ని విషయాలు రాబట్టుకొని తర్వాత నేను నేచర్ లైఫ్ స్టైల్‌కి వచ్చాను. ఈ నేచర్ లైఫ్ స్టైల్‌లో కరెక్ట్‌గా 80 రోజులు, 90 రోజులు ఒక యజ్ఞం పెట్టుకున్నాను. ఈ 90 రోజుల్లో అద్భుతంగా 80 రోజులకే నేను మళ్ళీ అన్ని రోగాలు పోగొట్టుకొని మామూలు మనిషినయ్యాను. కానీ అప్పుడు చనిపోతామని డిసైడ్ చేశాడు. ఆ 82 కిలోల బాడీని 59 కిలోలు తీసుకొచ్చాను 40 రోజుల్లో. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయము. ఎవరు నమ్మదగిన విషయం ఇది. కానీ డాక్టర్లు, మా ఫ్యామిలీ మొత్తం కూడా చాలా సఫర్ అయ్యారప్పుడు. నేను తీసుకున్న నిర్ణయానికి. సో, కఠినమైన నిర్ణయం, కఠోరమైన నిర్ణయం. ఇప్పుడు కూడా ఒక సాధకుడు ఏం చేయాలంటే, ఒక దీక్ష పూనినప్పుడు ఆ దీక్షకు పట్టుదలగా ఆ దీక్షను ముగించాలి. సో, నేను పట్టుదలగా ముగించే దాంట్లో నాకు నేను నంబర్ 1. ఎందుకంటే నా దగ్గర అంత కఠినత్వం ఉంది. అంత కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాననమాట నా మీద నేను. అంటే ఇది ఎవరి మీద ప్రయోగించేది కాదు. ఎవరి శరీరం వారిది. ప్రయోగించుకోవాలి. అప్పుడు నాకేమర్థమైందంటే యోగులందరూ కూడా చెప్తా ఉంటారు, శరీరం అనేది ముఖ్యం గాదు. అందులో ఉన్నటువంటి ఆత్మ చాలా ముఖ్యమైనది కాబట్టి ఆత్మ జ్ఞానం మనకు కావాలి అని. ఇప్పుడు ఆత్మజ్ఞానం మనం పొందాలి అంటే ఈ శరీరం అని దీన్నెందుకు అనుకోవాలి? ఇది మనము శ్రీనివాసం అని పేరు పిలుస్తుంటాం. శ్రీనివాసుడిని. శ్రీనివాసం అంటే శ్రీ మీన్స్ శరీరం అయితే నివాసము. నివాసి ఎవరందులో? శ్రీ ఎక్కడ నివసిస్తున్నాడు? ఈ దేహంలోనే గదా! అంటే ఇప్పుడు దేవాలయం ఉంది. దేవాలయాన్ని మనం ఎందుకు పరిశుభ్రంగా ఉంచుతాం? ఎందుకు మనం పవిత్రంగా ఉంచుతాం చెప్పండి? సో, ఎందుకు పవిత్రంగా ఉంచుతాం? అక్కడ ఒక దైవం వెలసింది కాబట్టి. ఆ దైవాన్ని అక్కడ ప్రతిష్ఠించుకున్నారు కాబట్టి, ఆ ప్రదేశాన్ని మనము పరిశుభ్రంగాను, పవిత్రంగాను ఉంచుకునేటువంటి కర్తవ్యం మనకుంది. కాబట్టి ఆ దేవాలయాన్ని నిర్మాణం చేసుకున్నది మనమే. కాబట్టి ఆ నిర్మాణం చేసుకున్నటువంటి దేవాలయాన్ని పరిశుభ్రంగాను, పవిత్రంగాను ఉంచుకోవడంలో తప్పేమైనా ఉందా? నాకు దేవాలయంతో పని లేదండి. నేను దేవుని విగ్రహానికి మాత్రమే పూజ చేసొస్తానని చెప్పేసి పూజ చేసి వచ్చేస్తారా? అలా కాదు గదా! మరి ఆ పరిసర ప్రాంతాలన్నీ మనకు పరిశుభ్రంగా, పవిత్రంగా ఉండాలి గదా మరి. అక్కడ మంచి మంచి పూల మొక్కలు, మంచి మంచి ఔషధి గుణాలైనటువంటి ప్యూరిఫైయర్స్ ఇవన్నీ ఉంటేనే గదా ఒక దేవాలయం. కాబట్టి అలా మనము ఈ దేహాన్ని దేహము అనుకోకుండా, ఈ దేహమే దేహి యొక్క నివాసం అనుకునే భావనతో మనము ఈ దేహాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి అని చెప్తాను నేను. కాబట్టి అలాంటి పవిత్రంగా ఉంచుకోవాలంటే ఆ ప్రయాణంలోనే మనం ప్రకృతితో మమేకమై ప్రకృతి ధర్మాలని, సృష్టి ధర్మాలని, అదేవిధంగా దేహ ధర్మాలని, ఆహార ధర్మాలని ఎప్పుడైతే మనం తెలుసుకుని ఫాలో అవుతామో అప్పుడు మనకు అన్ని రోగాలు దూరమవుతాయి. అన్ని భోగాలు దూరమైతాయి. అంతా యోగమే ఉంటుంది మన జీవితంలో. చూడండి. సో, మనము ఈ రోగాలను అనుభవించడానికి భోగాలు అనుభవిస్తున్నాం. తిరిగి మళ్ళీ యోగం పొందడానికి మళ్ళీ సాధన చేస్తున్నాం. ఒక సాధకుడు ఎప్పుడు కూడా కొన్ని తెలుసుకోవాలనుకున్నా, కొన్ని సాధించాలనుకున్నా కఠోరమైన దీక్ష కొద్ది కాలం చేస్తేనే ఆ దేహం గాని, ఆ మనస్సు గాని ఒక చోటుకొచ్చి నిలబడుతుంది. ఓహో! నా స్థితి ఇదా? నేను తెలియక నేను తప్పు చేసుకున్నాను. సో, నా యొక్క ప్రయాణం ఎప్పుడు కఠోరమైన ప్రయాణం ఎవరు చేస్తారో వాళ్ళే ద్రష్టలయ్యేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం మన ఋషులు, మునులు, త్రికాల జ్ఞానులు వీళ్ళందరూ ఎలా అయ్యారండి?
వందల సంవత్సరాలు తపస్సు చేస్తేనే అయ్యారు. వాళ్ళు కఠోరమైనటువంటి దీక్షలు చేశారు. లేదండి నేను ఉదయం అర్ధగంట, సాయంత్రం అర్ధగంట చేసేస్తానండి అంటే కుదరదు. కానీ మనము ఆ దీక్ష చేసేటప్పుడు మనకు అంత సమయం ఎక్కడుందండి నెలలు నెలలు చేయడానికి అని మీరు అనొచ్చు. మనకు అవసరం లేదు. మనకు నెలలు మన గురువులు చెప్పినట్లు మనము రోజు గంట గంట సాయంత్రం, ఉదయం చెయ్యొచ్చు. కానీ దీంట్లోనే మళ్ళీ ఇంకొక మార్గం ఏంటంటే పవిత్రత అంటే ఎలా ఉంటుంది? పరిశుద్ధం అంటే ఎలా ఉంటుంది? ఇది చాలా ఇంపార్టెంట్. మనం బయట మంచి మంచి బట్టలేస్తాం. కాదనలేదు. మంచి మంచి నగలు వేస్తాం. కాదనలేదు. బాగా అలంకరించుకుంటాం. తప్పు లేదు. ₹1,00,00,000 కారులో వెళ్తాం. తప్పు లేదు. గొప్ప ఒక ఒక బంగళా కట్టించుకుంటాం. తప్పు లేదు. 10 మందిని పరివారాన్ని కూడా పెట్టుకుంటాం. అందులో కూడా తప్పు లేదు. కానీ మనం ఎక్కడ తప్పు చేస్తామంటే మన బాహ్యమైనటువంటి సౌందర్యము, బాహ్యమైనటువంటి గౌరవము ఇవన్నీ పొందుతున్నాం. కానీ మనం అంతరంగంగా ఎలా ఉన్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మన అంతర్శరీరం, బాహ్య శరీరానికి కావాల్సినటువంటి హంగులన్నీ ఇస్తున్నాం. కానీ శరీరానికి ఏమి ఇస్తున్నాం? సో మనకు సౌందర్యం ఏమైంది? బాహ్య సౌందర్యం ఒకటే చాలా? చెప్పండి. బాహ్య సౌందర్యం బాగుంటే సౌందర్యం అంతా బాగున్నట్లా? ఇది మానవుడు గుర్తించలేకపోతా ఉన్నాడు. దయచేసి మనందరం కూడా ఆఫ్టర్ ఆల్ మనము ఇన్ని బాహ్య సౌందర్యాల కోసం ఎన్నో వెతుకుతున్నాం, ఎంతో మందిని ఎంక్వైరీ చేస్తున్నాం, ఎన్నో షాపులు తిరుగుతున్నాం. కానీ సౌందర్యం కోసం మనం ఏం చేస్తున్నాం? లోపల పవిత్రంగా ఉండడానికి మనం ఏం చేస్తున్నాం? దేహి నివాసం ఎక్కడ? ఈ దేహి ఉంటేనే ఈ దేహం నడుస్తుంది. ఈ దేహి వదిలేస్తే ఈ దేహం కింద పడిపోతుందని ప్రతి ఒక్కరికి తెలుసు. శివం ఉన్నంత వరకే జీవం. శివం దిగేస్తే శవంగా మారిపోతుంది ఈ దేహం. మరి ఈ దేహం కోసం నేనేం చేస్తున్నా? అంటే నా కోసం నేనేం చేస్తున్నాను? ప్రాపంచికంగా ఏదో బాహ్య సౌందర్యం కోసమో, బాహ్యంగా నా చుట్టూ ఉన్న వాళ్ళందరి కోసమో, నా చుట్టూ ఉన్న ప్రపంచం కోసమో నేనేదో చూసుకొని ఇది నాది, అది నాది అని చెప్పుకోవడం కోసము మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. పరిగెడతా ఉన్నాం దానికోసం. నా పిల్లలు, నా భర్త, నా కూతురు, నా భార్య అని. తప్పులేదు. ఏమాత్రం తప్పులేదు. కానీ నా దేహం, ఈ దేహం ఉంటేనే నేను ఉంటాను. ఇంతమందిని పోషించగలను. ఇంతమందిని నేను తృప్తిపరచగలను. ఇంతమందితో నేను సహజీవనం చేయగలను. ఈ సృష్టితో నేను సహజీవనం చేయగలను. ఈ ప్రపంచాన్ని నేను చుట్టగలను అనేటువంటి తపన ఎప్పుడొస్తుందండి? మన దేహం మనకు సహకరించినప్పుడే కదా! మరి అలాంటి దేహాన్ని నేను దేహం కాదు, నేను ఆత్మని, నాకు ఆత్మజ్ఞానం ఉంటే సరిపోతుంది. ఆత్మజ్ఞానం ఉంటే సరిపోతుందా? మరి ఆత్మ నివాసం ఎక్కడ? అది వద్దా? దాన్ని వదిలేద్దామా? ఎందుకు దీన్ని దేహం దహించుకుపోతుందని చెప్పి వదిలేసి, దేహంతో నాకు పని లేదని ఎందుకు అనుకోవాలి అని నేను అనుకోలేదు. ఎందుకంటే నేను ఎవరిని దీన్ని కామెంట్ చేసినట్లు కాదు. ఎవరి భావన వాళ్ళది. నా భావన నాది. ఎందుకంటే నేను ఈ దేహం అనే దాన్ని సరిగ్గా ఉంచుకుంటేనే ఈ దేహి ఎంత కాలమైనా ప్రయాణిస్తాడు ఇందులో. ఒక ఇంటి నిర్మాణము ఎంత గట్టిగా చేసుకుంటే అన్ని వందల సంవత్సరాలు ఆ ఇంట్లో జీవించొచ్చు. మళ్ళీ వేరే ఇల్లు కట్టకుండా. చాలా సంవత్సరాలు డబల్ లైఫ్ అందులో ఎంజాయ్ చేయొచ్చు. అలా కాకుండా మనం ఈ 10 సంవత్సరాలకు ఒక ఇల్లు మారుతూ ఉందామా? అవసరమా చెప్పండి? జననం మరణం, జననం మరణం. కాబట్టి కొంచెం లాంగ్ లైఫ్ చేద్దాం. తప్పేముంది? మన జ్ఞానాన్ని పంచుదాం. మనం తెలుసుకున్న జ్ఞానాన్ని పంచుదాం. జ్ఞానం కోసం పంచడానికి మనం జీవిద్దాం. అలా ప్రయాణం చేద్దాం అనేది నా ఉద్దేశం. కాబట్టి ఆ రోజు నేను తెలుసుకున్నటువంటి సత్యము అందరికీ తెలియజేయనటువంటి దృక్పథంతో నేను 1987 నుంచి పడిన 97 నుంచి పడిన కష్టాలు, 2004 వరకు నేను చేసినటువంటి నాకు వచ్చినటువంటి అనుభవాలు ఇవన్నీ కూడా నేను పంచుకుంటానని ఆ రోజు నేను ప్రతిజ్ఞ చేసుకున్నాను. ప్రతిజ్ఞ చేసుకొని ఈ రోజు వరకు నేను అలా పంచుతూ వెళ్తున్నాను. దానివల్ల ఎంతో మంది ప్రయోజనాలు పొందుతున్నారు. అంటే నా వల్ల వాళ్ళు ప్రయోజనాలు పొందలేదు. నేను ఒక మార్గదర్శిని మాత్రమే. కేవలం అన్ని చేసుకోవాల్సింది వాళ్ళే. ఎందుకంటే ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. నేను సేవలు అందించడం అంటే శారీరకమైన సేవలు పెద్దగా ఏమి అందించట్లేదు. నేను మానసికంగా వాళ్ళని ప్రోత్సహిస్తాను.
దాంట్లో ఉన్న సత్యాన్ని తెలియజేస్తాను. ఆ సత్య మార్గాన్ని పట్టుకొని మనం వెళ్ళడమే మన కర్తవ్యం. అలా చేసుకున్న వాళ్ళు చాలా మంది ఎన్నో రోగాల నుంచి బయటపడ్డారు. హాయిగా జీవిస్తున్నారు ఈరోజు. ధ్యానం చేస్తున్నారు, శాకాహారులయ్యారు, వీగాన్స్ అయ్యారు. పాల వల్ల మనకేం జరుగుతుంది? మనం తీసుకునే ఆహారం వల్ల ఏం జరుగుతుంది? మనం తింటే మాంసాహారం తింటే ఏమవుతుంది? కూరగాయలు అంటున్నాం. కూరగాయలే మనం అన్ని పర్ఫెక్ట్‌గా తింటున్నామా? తినలేదా? ఏవి ఎలా తినాలి? ఏవి ఎలా వంటలు చేసుకోవాలి? ఇలాంటి విషయాల మీద నేను క్షుణ్ణంగా పరిశీలించి, వాటి మీద నేను అందరికి తెలియజేస్తూ, మీరు తినే ఆహారంతోనే మీ రోగాలన్నీ గూడా పోగొట్టుకోవచ్చు. మీ శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవచ్చు. మీ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. 99% మీకు మీ ఆహారమే మీ మానసిక స్థితిని గూడా నిర్మలంగా ఉంచగలుగుతుంది అని నేను తెలుసుకున్నాను. నేను ఏ రోజైతే ఈ ఆహార జీవన శైలి మార్చుకున్నానో, ఈ ప్రకృతి జీవన శైలికొచ్చిన తర్వాత నాకున్న కోపం పోయింది, నాకున్న అహంకారం పోయింది. నాకు అరిషడ్ వర్గాలన్నీ దాటగలిగాను ఆ రోజు. ఈరోజు నేను ప్రశాంతంగా జీవిస్తున్నాను. ఏది ఏమైనా ఇది జరగాల్సింది కాబట్టి జరుగుతూ ఉంది అనేటువంటి భావనతో నేనున్నాను. ఏది జరగాలనో జరుగుతూ ఉంటుంది. దేన్ని మనం ఆపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు ఎదుటి వాళ్ళకి ఒక శిక్ష పడింది అంటే, శిక్ష మీన్స్ అది శారీరకమైనది కావచ్చు, మానసికమైనది కావచ్చు. ఈ శిక్షలు ఎందుకు పడతాయంటే, నా అనుభవంలో నేను తెలుసుకున్నది. సృష్టికర్త అనేది ఒకడుంటాడు. కానీ తనేం చేస్తాడంటే, ఇప్పుడు మనం చిత్రగుప్తుని చిట్టా అని చెప్తారు. పత్రి గారు చెప్తారు, చాలా మంది గురువులు చెప్తారు. "అరే నాయనా, నీ గత జన్మ చిట్టాను బట్టే ఈ జన్మ ఉంటుంది నాయనా. దాన్ని నువ్వు ఫాలో అవ్వాలి. అది తెలుసుకుంటే నువ్వు జీవించడం చాలా సులభం. అందుకే నువ్వు ధ్యానం చేయి కొద్ది రోజులు. నీ గత జన్మలు కూడా బయటకొస్తాయని" చాలా మంది గురువులు చెప్తారు. కానీ ఈ చిట్టాలో మనం తెలుసుకున్నా, తెలుసుకోలేకపోయినా, మన సాధన సరిపోకపోతే ఏం జరుగుతుందో తెలుసా? మనకి కొన్ని కష్టాలొస్తాయి. ఆ కష్టాలు, దుఃఖాలు ఎప్పుడు గూడా ఇంకొకరు తీసుకునే ప్రయత్నం చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే, ఇప్పుడు సుప్రీం ఆయన. ఎవరు సుప్రీము? మన కష్టాలు తీసుకొచ్చి పెట్టిందెవరు? సుప్రీం. ఎందుకంటే నా బ్యాక్‌గ్రౌండ్ చూసి, నేను చేసిన తప్పులను బట్టి నాకు కష్టాలు తీసుకొచ్చి పెట్టాడు. శిక్ష వేశాడు. ఆ శిక్షను నేను తప్పిస్తానని ఇంకొకడు రాకూడదు ఎవడు కూడా. ఎందుకంటే ఎవరు మనకి శిక్ష వేసింది? సుప్రీం వేశాడు. సుప్రీం శిక్ష వేస్తే కింది వాళ్ళు ఎలా తొలగిస్తారండి? అది తప్పు గదా! ఒక అవయవానికి డ్యామేజ్ జరిగింది. ఎందుకు జరిగింది? అది నీ యొక్క జీవనశైలి తప్పు వల్లనో, నీ యొక్క గత జన్మ సుకృతం వల్లనో, నీ యొక్క కర్మ బలంగా ఉండడం వల్లనో, ఒక శరీరంలో ఒక అవయవము గాయపడుతూ ఉంది అనుకుందాం. లేదండి నేను తయారు చేసేస్తాను, దాన్ని కోసి తీసి మార్చేస్తానని ఒకరు ముందుకొచ్చి చేస్తారనుకోండి. అది ఎంతకాలం ఉంటుంది? ఎందుకుంటుంది? ఎందుకుండదు అంటే, దాన్ని శిక్షించిన శిక్షకర్త వేరే. ఆయన సుప్రీం. నువ్వు చేసిన తప్పుకు మీకు శిక్ష వేశాడు. ఆ శిక్ష నుంచి ఎవరు తప్పియలేరు. ఇది కొంచెం మీకు అర్థం కాకపోవచ్చు ఈ కాన్సెప్ట్. ఇది నేను చూసుకున్నాను. ఎవరు శిక్షిస్తున్నారు? ఎవరు ఆ శిక్ష నుంచి బయటపడేస్తున్నారనేది. ఎవరైతే శిక్షిస్తారో వాళ్ళే ఆ శిక్ష నుంచి బయటపడేస్తారు. ఎందుకంటే వాళ్ళనే మనం అభ్యర్థించాలి. అయ్యా, నేను తెలుసో తెలియకో తప్పు చేశాను. నన్ను క్షమించు. నేను ఎటువంటి పరిస్థితుల్లో తప్పు చేశానో నాకే తెలియదు. కాబట్టి నేను ఈరోజు తెలుసుకున్నాను మీ ద్వారా. కాబట్టి దయచేసి ఇలాంటి తప్పు నేను జీవితంలో ఎప్పుడు చెయ్యను. నాకు మళ్ళీ నేనేమైతే కోల్పోయానో, నేను కోల్పోయేదాన్ని తిరిగి మళ్ళీ నాకు ప్రసాదిస్తే ఈ భూమి మీద నేను నడుచుకుంటాను అని ఎప్పుడైతే మీరు సరెండర్ అయిపోతారో ఆ సృష్టికి, అప్పుడు సృష్టి మీకు సహకరిస్తుంది. ఎవరికైనా సరే సహకరిస్తుంది. మిమ్మల్ని ఒక మార్గదర్శకంగా కూడా తీసుకెళ్తుంది. ఓహో! నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కాబట్టి, నువ్వు ఇలా ప్రయాణం చేసుకోమని మనకి సూచనలు, సలహాలు ఇస్తుంది. కానీ అలాంటి సలహాలు మనము ఆహ్, మన అంతరంగం నుంచి వినబడేటువంటి వాయిస్ అంటే దాన్ని ఏమని పిలుస్తారంటే మనకు ఇన్నర్ టెలిపతి అంటారు. ఆ టెలిపతి ద్వారా మనకెన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి. అది మనము నడుస్తున్నా తెలుస్తూ ఉంటాయి. మనం చూస్తున్నా తెలుస్తూ ఉంటాయి. మనము పని చేసుకుంటున్నా తెలుస్తూనే ఉంటాయి. మన మైండ్‌లోకి వస్తుంటాయి పరిగెత్తుకుంటూ అవి. వాటిని మనం క్యాచ్ చేసుకోవాలి. కానీ ఎప్పుడొస్తాయంటే మన లోపల పవిత్రంగా ఉన్నప్పుడు,
మన లోపల పరిశుద్ధంగా ఉన్నప్పుడు, మన నాడీమండల వ్యవస్థ గానియండి, మన మన ఒక ఈ గ్లాండ్స్ అంటే తలలో ఉన్నటువంటి పీనియల్ గ్లాండ్స్ కానీ, పిట్యూటరీ గ్లాండ్స్ గానీ, ఇలా ఫిఫ్త్ సెన్స్ గానీ, లేకపోతే సిక్స్త్ సెన్స్ గానీ, ఇవన్నీ గూడా మీకెప్పుడైతే పర్ఫెక్ట్‌గా ఉంటాయో, అప్పుడు ఇవన్నీ రిసీవ్ అవుతాయి. ఇప్పుడు ఒక టీవీకి యాంటెన్నా ద్వారా ఎలా అయితే ఈ టెలివిజన్ రిసీవ్ అవుతుందో, ఆ విధంగా ఉండాలంటే యాంటెన్నా పర్ఫెక్ట్‌గా ఉండాలి. అక్కడంతా మీకు ఆ వైరింగ్ అంతా చాలా క్లారిటీగా ఉండాలి. అదే విధంగా మన తల శిరస్సు నుంచి మనకి సరైనటువంటి సమాధానం మనం పొందాలంటే మన హెడ్ ఆఫీస్ నుంచి, మన హెడ్ నుంచి కాలు వరకు గూడా పూర్తి పర్ఫెక్ట్‌గా ఉండాలి. అలా ఎప్పుడుంటుంది? మీరు ప్రకృతి పంచభూతాల యొక్క యొక్క పరిమాణాలను ఎప్పుడైతే మీరు సమృద్ధిగా ఈ దేహానికి అందించగలుగుతారో, మార్చకుండా, వాటిని చెడగొట్టుకోకుండా, ఉన్నది ఉన్నట్లుగా ఎప్పుడైతే మీరు ఆ దేహానికి ఇవ్వగలుగుతారో, అప్పుడు ఈ సృష్టి మనకి ఉన్నది ఉన్నట్లుగా కనపడుతుంది. ఉన్నట్లుగా వినపడుతుంది అనే అనుభవాన్ని నేను తెలుసుకున్నాను. కాబట్టి నాకెలాంటి డౌటొచ్చినా నేను ఎవ్వరిని పక్కనున్న వాళ్ళని ఎవరిని అడగను నా డౌట్స్. నా లోపలనే ఉన్నాడు. సుప్రీంతో కనెక్ట్ అవ్వగలం. ఇది నేను చెప్పేది మీకు విచిత్రంగా అనిపియచ్చు. ఇది చాలా సులభం. కానీ నన్ను గురించే నాకు సమాచారం ఇస్తుంది గానీ, పక్క వాళ్ళ గురించి నాకు సమాచారం నేను అడగకూడదు. ప్లస్ తను నాకు ఇవ్వాల్సిన రూల్ లేదు. ఎందుకంటే నా గురించి నేను సమాచారం అడిగితే ఏమైనా ఇస్తుంది సృష్టి అనేది నేను తెలుసుకున్నా. కాబట్టి ఆ మార్గం చెప్తాం. అయ్యా నువ్వు ఎక్కడ తప్పు చేసావో అక్కడ పోయి నువ్వు అభ్యర్థన చెయ్యి. అక్కడ మీకు శిక్ష నుంచి తప్పుకుంటారు. లేకుంటే ఆ శిక్షలో పడి ఇరుక్కుంటారు. అప్పుడు శిక్షనొస్తుంది. మీరు ఆ శిక్ష ఎలా పడిందో తెలుసుకుంటే, మీరు ఆ సుప్రీంని అడిగితే, అప్పుడు నీకు సృష్టి ద్వారా శిక్షణ ఇప్పిస్తుంది. ఆ శిక్షణ ఇప్పించిన తర్వాత నీ యొక్క క్రమశిక్షణ మారిపోతుంది. నీకప్పుడు ఆ కామన్ సెన్స్ వస్తుంది. అప్పుడు నువ్వు అద్భుతమైనటువంటి జీవనశైలి పొందగలవని నేను తెలుసుకున్నా. కాబట్టి ఈ ప్రయాణంలో మీరు మధ్య మధ్యలో అప్పుడప్పుడు నాతో మాట్లాడుతూ ఉండండి. మీకింకా కొన్ని డౌట్స్ కూడా క్లియర్ అవుతా ఉంటాయి. సో, ఇంతవరకు నేను తెలుసుకున్నాను. తర్వాత ఇక్కడి నుంచి నా జీవన శైలి మార్చుకొని, నేను అద్భుతంగా జీవిస్తున్నాను. ఈ ప్రోగ్రామ్స్‌లో నేను పాల్గొంటున్నాను. నెక్స్ట్ ఇంకోటేంటంటే మానవుడు. మనకు చాలా పదాలకు అర్థం తెలియదు. ఈ సృష్టిలో మన ద్రష్టలందరూ గూడా మన ఋషులు, మన యొక్క మునులు, ఇంకా ఇంకా ఎంతోమంది ఆహ్, జ్ఞానదాతలు, అలాగే మనం మహాత్ములు అంటూ ఉంటాం. మహా ఆత్మలు. ఇలా మహా ఆత్మలు, మహా అనుభవజ్ఞులు అంటే మహానుభావులు. మహా అనుభవులు అంటారు వాళ్ళని. మహానుభావులు అంటే మహా అనుభవులు. మహాత్ములు అంటే మహా ఆత్మలు. కాబట్టి వీళ్ళందరూ గూడా ఈ సృష్టికి ఒక నామకరణం జేశారు. ఏంటయ్యా నామకరణం అంటే ప్రతిదానికి నామకరణం చేసింది మానవుడే. ఋషులు, ద్రష్టలే. పైనుంచి ఏ దేవుడు దిగి రాలేదు. ఏం నామకరణం చేశాడు? ఇప్పుడు మనిషికి గూడా ఒక నామకరణం చేశాడు మానవుడు అని. మానవుడు అంటే అర్థం ఏంటి దానికి? మానవుడు. మానవుడు అంటే ఈ యొక్క దేవుడి పేరది. ఎవరండి ఆ దేవుడంటే, ఆ జీవుడే దేవుడు. అంటే ఎలా చెప్పాలి దీన్ని దేవుడని? మానవుడు దేవుడెలా అవుతున్నాడు? కొంచెం ఆ మాటలను విడదీసుకుంటే మీకు అర్థమవుతుంది. ఏంటి విడదీయాలి? అక్షరాలను విడదీసుకోవాలి. మా అనే అక్షరంలో 2 అక్షరాలుంటాయి. మకారము, ఆకారము. ఈ 2 ఎవరు? మనస్సు, ఆత్మ. నవ అంటే 9. అలాగే కొత్తది. అంటే 84,00,000 జీవజాతులకి ఈ లంబార్ డిస్క్ హారిజాంటల్‌గా ఉంటుంది. కానీ ఒక్క మానవ దేహానికి మాత్రమే వర్టికల్‌గా ఉంటుంది. ఇది నవ కొత్తది ప్లస్ నవరంధ్రాలు. ఈ నవరంధ్రాలతో కొత్త శరీరాన్ని ధరించినటువంటి ఉడు మీన్స్ దేవుడు. అదే దేవుడనే పదాన్ని మానవ రూపమే మానవుడే దేవుడనేది అక్కడ మీకు తెలిసిపోతుంది. దాన్ని విడదీసుకుంటే మనస్సు, ఆత్మ, నవరంధ్రాలు ఒక కొత్త శరీరంతో దిగొచ్చినటువంటి దేవుడు ఈ భూమి మీదకి. అంటే ఇది మన దైవ రూపం ఇది. ఇది మనకు తెలియడం లేదు. మనము దైవత్వంతో ఉండాలి. మనం దేవుళ్ళుగా దిగొచ్చాం. దేవలోకాల నుంచి మనం వచ్చామని మన గురువులు ఎంతోమంది చెప్తున్నారు. కానీ మనకు అర్థం కావట్లేదు. అదే విధంగా
దేవాలయం అంటే ఏమి కాదు. దేవాలయం అంటే మనం నిర్మించుకున్నటువంటి దేవాలయం కాదు బయట. అంటే దేహము, అంటే లోపల, అంటే ఆత్మతో లయం అవ్వడమే దేవాలయం. అంటే దేవాలయం బయట ఎక్కడ లేదండి. దేహమే దేవాలయం. అందుకే దాని దేహమే దేవాలయం అని చెప్పి మనకి వివరించాడు ఆదిశంకరాచార్యులు. కాబట్టి దేవుడు మీన్స్ దేహంలో ఉన్నవాడే దేవుడు. అంటే దేహము, అందులో ఉన్నవాడే దేవుడు. కాబట్టి దేవుడు అని పేరు వచ్చింది. ఇవన్నీ మనకు అర్థం కావు. మనం అక్షరాలు విడదీసుకోవాలి. ఈ విధంగా విశ్రాంతి ఎప్పుడు వస్తుంది మనిషికి? విశ్రాంతి అంటే ఏమి కాదు. అందులో మీరు అక్షరాలు విడదీస్తే అర్థమైపోతుంది. విషయరహిత స్థితి. విషయరహిత స్థితి కలిపితే విశ్రాంతి. విషయరహిత స్థితి. ఎప్పుడైతే మీరు విషయం రహితం అవుతుంది, మీ మైండ్లో కానీ మీ ఆలోచనలు ఎప్పుడైతే రహితం అవుతాయో అప్పుడే మీకు ప్రశాంతమైనటువంటి స్థితి వస్తుంది. కాబట్టి అక్కడ శాంతి ఉంది, అశాంతి, శాంతి, ప్రశాంతి. అంటే అశాంతి, శాంతి, ప్రశాంతి అంటే ఏంటి? అశాంతి అంటే శాంతి లేదు అని అర్థము. శాంతి అంటే శాంతంగా ఉన్నాడు, ప్రజెంట్ అని అర్థము. ప్రశాంతి అంటే పరమాత్మతో కలిసి ఉన్నాడు, పరమాత్మతో రమిస్తున్నాడు అని అర్థం. ప్రశాంతి అంటే పర అనే 2 అక్షరాలు వస్తాయి మనకి. ఈ పర అంటే పరమాత్మతో రమించడం అన్నమాట. ఇది ఎవరికి అర్థం కాదు. పర అనే అర్థం ఎందుకు వచ్చింది ఇక్కడ? ఇవి మనకు తెలియాలి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే మీ లోపల మీరున్నప్పుడు మీకు మీ ఇన్నర్ టెలిపతి మీకు ఆన్సర్ ఇస్తుంది ఈ వర్డ్స్ కన్నిటికీ కూడా. సో ఇవి మనము చాలా సులభంగా విడదీసుకోవచ్చు. కాబట్టి మనకున్నటువంటి లిపి, అద్భుతమైనటువంటి లిపి ఇచ్చినటువంటి ఆ మహానుభావులకు కూడా నేను వాళ్ళకు గొప్పగా కృతజ్ఞత తెలుపుకోవాలి. ఎందుకంటే నాకు ఇప్పుడు తెలుసుకున్నంత జ్ఞానం కొంచెం, అంటే ఎంత పర్సెంటేజ్ ఉంటుందో నాకు తెలియదు. ఒక మాట 2%, 3% ఈ భూమిలో, ఈ సృష్టిలో. లేదు 1%, 0.01%. అది ఎంత జ్ఞానం ఉందో ఇదంతా కూడా నాకు అందించినటువంటి ఋషులకి, మునులకి, అదే విధంగా ఈ సృష్టికర్తలకి, వీళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఏమీ తెలియని, ఏమీ చదువుకోనటువంటి ఒక మూర్ఖుడికి ఇవన్నీ తెలియజేస్తుంది సృష్టి. అది ఎందుకు తెలియజేసిందంటే నాకున్న పట్టుదల, నాకున్నటువంటి ఆ దీక్ష. ఈ దీక్ష ద్వారా నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను. నా ప్రయత్నం ఫలించి నన్ను తిరిగి భూమి మీద నడిపిస్తూ ఉంది ఈ సృష్టి. కాబట్టి అలాంటి సృష్టికి నేను ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా చాలా తక్కువే. కాబట్టి ఇంకా మనము జీవన శైలి గురించి తెలుసుకోవాలని మీకు ఉంటే నన్ను ప్రశ్నిస్తే నేను చేస్తాను. ఎవరైనా లైన్లో ఉంటే. ఎవరైనా ఉన్నారా? అందరి వైపు నుంచి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈ సెషన్ లో మనకి చాలా కొత్త వాళ్ళు ఉన్నారు. చెప్పండి. దాదాపుగా 130 మంది ఉన్నారు సార్. ఇప్పుడు మీరు చాలా అద్భుతంగా చెప్పారు. శరీరానికి సాధన అవసరం. సాధన అనేది ఆత్మకు సంబంధించింది. మరి శరీరం కనుక స్థిరంగా ఆరోగ్యంగా ఉండాలంటే దానిలో ముఖ్యమైన పాత్ర ఆహారం. సో ఆహారం నుంచే మనకి చెడు ఆలోచనలు, మంచి ఆలోచనలు అనేవి ఉత్పన్నం అవుతాయని మనం సైంటిఫిక్ గా తెలుసుకుందాం. సో మన నిత్య జీవితంలో ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, నైట్ డిన్నర్ కావచ్చు, ఎటువంటి ఆహారం తీసుకుంటే ఈ శరీరం 100 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవిస్తుందో ఒకసారి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. అది 100 సంవత్సరాలే కాదండి, ఎన్ని సంవత్సరాలైనా జీవిస్తుంది ప్రకృతితో అనుసంధానం అయితే. ఎందుకు అలా ఉంటుందంటే మన శరీరానికి మొత్తానికి మన పూర్వము ఒక చరిత్ర తీసుకుంటే మానవ దేహం యొక్క ఎత్తు 14 అడుగులు, ఆయుష్ 2000 సంవత్సరాలు. ఇది మీకు విచిత్రంగా అనిపించచ్చు. అది నేను వెనక్కి వెళ్ళి చూడడము చేశాను, అలాగే చరిత్రలు కూడా చదివాను. నేను చూసింది కరెక్టా కాదా అని. సో నేను చూసినట్లు నేను సోల్ ట్రావెల్ చేశాను అనమాట 2004లో. ఈ సోల్ ట్రావెల్ చేసినప్పుడు నేను చూసుకున్నటువంటి నా జీవన శైలి, అంటే ఈ ప్రకృతిలో ఎలా ఉంది, ఏం జరుగుతూ ఉంది అనే దాన్ని బట్టి చూస్తే ఆ సోల్ ట్రావెల్లో నాకు అర్థమైంది. గతంలో ఎన్నో వేల సంవత్సరాల క్రితం మానవుడి యొక్క ఎత్తు 14 అడుగులు, అలాగే అతని యొక్క ఆయుష్ 2000 సంవత్సరాలు. అంటే మన దేహంలో ఉన్నటువంటి అవయవ నిర్మాణము 2000 సంవత్సరాల ఆయుర్దాయం కలిగినవి.
అని చాలా మంది నమ్మకపోవచ్చు ఈరోజు నేటి సనూతన ఆ విద్యా విధానం కానీ వైద్య విధానం కానీ నమ్మరు. కానీ సనాతన ధర్మాల్లో మాత్రం ఉంది, సనాతన జీవన శైలిలో ఉంది. ఇది నేను వెళ్ళి చూసుకున్నాను. కాబట్టి అటువంటి జీవన శైలి ఈ రోజు ఎక్కడికి పడిపోయింది చెప్పండి? 2 సున్నాలు కొట్టేసుకునింది. 2000 సంవత్సరాలకు బదులు 20, 25 సంవత్సరాలకే మనిషికి ఎన్నో ఇబ్బందులు రావడం, 20 రోజులకే చనిపోవడం, గర్భంలో ఉన్నట్లే చనిపోవడం కూడా జరుగుతుంది. ఇప్పుడు మనం 84 లక్షల జీవజాతులను చూస్తున్నాం. ఏ యొక్క జంతువుకైనా పిట్టకైనా అబార్షన్ జరిగింది చూసామా అండి? రేయర్ అన్నమాట. కొన్ని లక్షల్లో కొన్ని ఆహారం యొక్క డిఫరెన్స్ వల్లనో, ఏదో తినకూడని తినడం వల్లనో, లేకపోతే ఆహారం విషపూరితం అవ్వడం వల్లనో కొన్ని లక్షల జీవుల్లో ఇప్పుడు మన ఇళ్ల ముందే ఎన్నో ఆవులు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి. ఏ జీవికైనా అబార్షన్ జరిగిందా అండి? చెప్పండి. ఏ జీవికైనా సిజేరియన్ జరిగిందా? ఏ బిడ్డకైనా అనారోగ్యం వచ్చిందా వాటి పిల్లలకి? సో మానవుడికే ఎందుకు వస్తాయి పిల్లలు ఇన్ని కష్టాలు? ఎందుకు వస్తున్నాయి అకాల మరణాలు చెప్పండి? కారణం ఏంటి? అవి సృష్టితో మాట్లాడగలుగుతున్నాయి. ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉన్నాయి. కాబట్టి ఈ అప్డేటర్లో ఉన్నాయి కాబట్టి అవి ప్రకృతిని ఉన్నది ఉన్నట్లుగా చూడగలుగుతున్నాయి. చూసి అప్పటికప్పుడే సమాచారాన్ని తెలుసుకొని అవి ఎటువైపు నడవాలనో అటువైపు నడుస్తున్నాయి. కాబట్టి వాటికి రోగాలు రావట్లేదు. మనలాగా మినరల్ వాటర్ తాగట్లేదు అవన్నీ. మనలాగా ఒక బెడ్రూమ్‌లో పడుకోవడం లేదు. మనలాగా ఒక కన్‌స్ట్రక్షన్ కట్టుకున్నటువంటి ఒక పెద్ద మేడలో లేవు. ఎప్పుడు కూడా 24 అవర్స్ బట్టలు కూడా లేవు. హ్యాపీగా జీవిస్తున్నాయి ప్రకృతిలో. కానీ ఏ దానికి అనారోగ్యం లేదు. మనిషికి మాత్రమే వస్తున్నాయి. ఎన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాడు ఈరోజు. అయినా ఎన్ని ప్రికాషన్స్ తీసుకుంటే అంత గొప్ప జబ్బులు వస్తున్నాయి. కారణాలు ఏంటంటే మనం తీసుకునేటువంటి ఆహార జీవన శైలి. మన ఆహారాలను కూడా మార్చుకున్నాం. అతి వేగవంతమైనటువంటి హార్మోన్ ఇంజెక్షన్స్, హార్మోన్ కెమికల్స్ ఇలాంటివి వేసి ఆ ఆహారానికి కూడా మనము హార్మోన్ డెవలప్ చేస్తున్నాం. ఈరోజు పాల ఉత్పత్తుల్లో మనము డెవలప్ చేస్తాను హార్మోన్స్ని. అదేవిధంగా మనం శరీరానికి కూడా మన హార్మోన్స్ ఉత్పత్తి అవ్వాలని చెప్పేసి దానికి కూడా కొన్ని కెమికల్స్ వాడుతున్నాం. ఇవన్నీ కూడా తప్పులే. ప్రకృతితో ఉన్నది ఉన్నట్లుగా మనం ఏ మందులు వేయకుండా, ఏ ఎరువులు, పురుగు మందులు వేయకుండా పంటలు పండించుకొని హ్యాపీగా తింటూ దగ్గరగా జీవిస్తే మనకి ఎలాంటి రోగం రాదు. దాన్ని ఉడికించి నాశనం చేసుకొని తినాల్సిన అవసరం లేదు. సో ఉడికించే దాంట్లో కూడా కొంచెం మార్పులు చేసుకోవచ్చు. అది కూడా మీకు ఇప్పుడు చెప్తాను. మీరు రెడీగా ఉండండి. మంచి నీళ్ళు ఎలా తాగాలి, ఎలాంటి ఆహారం తీసుకుంటే ఎలా ఉంటారు అనే దాని గురించి మీకు క్షుణ్ణంగా వివరిస్తాను ఇప్పుడు. కాబట్టి ప్రకృతిలో మనం ఉన్నది ఉన్నట్టు చూడాలన్నా, ప్రకృతి మనం ఉన్నది ఉన్నట్లు అనుభవించాలన్నా, ఆ ప్రకృతిలోంచి ఏమొస్తుందో దాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనం సేవించేటువంటి గుణం మనకుందా? అంటే దానికి కొన్ని రోజులు తర్ఫీదియాలండి. ఒక్కరోజు తిని అబ్బా ఇది నా వల్ల కాలేదండి అనకూడదు. అది సాధకుని యొక్క లక్షణం కాదు. ఎప్పుడు కూడా మనం ఒక నిర్ణయం తీసుకునే ముందు నేను ఇది చెయ్యాలి అని ఎక్కడైతే మనం నిర్ణయం తీసుకుంటామో ఆ నిర్ణయంలోనే మనకు గట్టి పట్టుదల ఉండాలి. దాని మీద ఒక నమ్మకం ఉండాలి. దాని మీద ఒక పవిత్రమైన భావన ఉండాలి. ఆ నిర్ణయం ఎలా ఉండాలి అంటే ఇది నా జీవితానికి సరిపోతుందా లేదా ఎన్నో మార్గాల్లో మీరు చూసుకోవాలి. దాన్ని చూసుకొని అప్పుడు దాని వైపు మీరు నిర్ణయం తీసుకోవాలి. సడన్ గా మీరు ఉన్నపళంగా నిర్ణయం తీసేసుకొని చేసేస్తానండి అది పెద్ద విషయం కాదు అనుకుంటే తప్పే. క్షుణ్ణంగా పరిశీలించాలి. నేను దీన్ని చేయగలనా? నాకు సహకరించే వాళ్ళు ఉన్నారా? నాకు సహకరించే వాళ్ళు లేకపోయినా నేను ఈ ప్రయత్నాన్ని ఆపకుండా నేను ముందుకు తీసుకెళ్ళగలనా అనేటువంటి నిర్ణయాలు అంటే మనం చేసుకొని ఇప్పుడు మనం ఏది నిర్ణయించుకుంటామో అది సరైనదా కాదా? ఇప్పుడు మనం శ్రవణము, మననము, నితిధ్యాసన ఇవన్నీ ఉన్నాయి కదా. మనం వింటాం, చూస్తాం, చదువుతాం. కానీ ఎక్కడన్నా మనం నిర్ణయం తీసుకోవాలి. మన లోపలే మన ఇన్నరే చెప్తుంది. ఓహో దీని గురించి ఇక్కడ వెతుకు, అక్కడ వెతుకు అని చెప్తుంది. ఒక నలుగురితో సలహాలు కానీ లేదా సృష్టితో మమేకమై దాని నుంచి సలహాలు కానీ తీసుకొని లేదా ఒక గ్రంథంలో మహా గ్రంథాలు ఉంటాయి మనకి పూర్వం. అంటే ఎవరికి వారు ముందు తెలుసుకోవాలంటే ఆ గ్రంథాల్లో వెతకాలి. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇది నిజమా కాదా, నాకెందుకు ఈ ఆన్సర్ వచ్చింది, నా ఇన్నర్ వాయిస్కి ఎక్స్టర్నల్ వాయిస్కి తేడా ఏమైనా ఉందా, పూర్వం ఋషులు అనుభవించింది ఇదేనా, కాదు నాకు వచ్చిన ఆన్సర్ ఏమైనా తప్పు వచ్చిందా,
అని మనం మననం చేయాలి. ఆ తర్వాత మనము దానికోసం నిత్యధ్యాస అంటే సాధన మొదలు పెట్టాలి. ఎప్పుడు సాధన మొదలు పెడతామో అప్పుడు సాక్షాత్కారం అవుతుంది తప్పకుండా. ఎందుకంటే అదొక శాస్త్రం. అసలు శాస్త్రం అంటే ఏంటి మనకు తెలుసా? ఆ వాక్యానికి అర్థం చెప్పండి. శాస్త్రము అంటే అంటే శాశ్వతంగా శాసించబడినటువంటి ఒక అస్త్రం. దాన్ని ప్రయోగిస్తే అద్భుతమైన రిజల్ట్ వస్తది. మనము దానికి ఏ మంత్రము ఉపదేశించి పంపిస్తామో ఆ యొక్క ఆ కార్యక్రమాన్ని అద్భుతంగా జయిస్తుంది ఆ అస్త్రం. అందుకే దానికి ప్లస్ అస్త్రము అంటారనమాట. సో దాని పేరే శాస్త్రం. అంటే శాస్త్రీయత. కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. మన తెలుగులో చాలా పదాలు, అన్ని పదాలకి కూడా అర్థాలు ఉన్నాయండి. ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క వాక్యానికి ఒక పుస్తకం రాయొచ్చు. సో అంత గొప్ప లిపి మనకు అందించారు ఆ మహానుభావుడు. కాబట్టి ఏంటి శాస్త్రీయత? సృష్టిని తెలుసుకోవడము, ఆ సృష్టితో అనుభవించినటువంటి అనుభవ జ్ఞానాలే శాస్త్రం అంటాం. ఏదైతే మీరు ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుసుకుంటారో దాన్ని ఎక్స్పెరిమెంట్ ద్వారా పొందినటువంటి ఎక్స్పీరియన్సే మీకు నాలెడ్జ్. అంతేగాని ప్రయోగము, ప్రయోజనం. మీరు ఏ ప్రయోగం చేస్తారో దానివల్ల పొందేటువంటి ప్రయోజనాన్ని జ్ఞానము అంటారు. దాన్నే శాస్త్రము అంటారు. కాబట్టి మనం ప్రయోగం లేకుండా ఏ ప్రయోజనాన్ని పొందలేము. ప్లస్ ప్రయోగరహితమైనటువంటి జీవన శైలి కరెక్ట్ కాదు. ఎవరికి వారే ప్రయోగం చేయాలి. ఇది గొప్ప పాఠశాల. 84 లక్షల జీవజాతులు ఎవరికి వారే ప్రయోగాలు చేస్తున్నారు. అందులో స్పెషలైజేషన్ చేసినటువంటి జీవులు ఏవి లేవు. అన్ని స్పెషలైజేషన్ చేసి కూర్చున్నాయి అవి. కానీ మానవుడే ఎవడు స్పెషలైజ్ చేశాడు దీని గురించి, దాని గురించి ఎవడు స్పెషలైజ్ చేశాడు, ఇలా వెతుకుతుంటాం మనం. అలాంటి వాడిని అడిగితే మనకి చెప్తారు అని మనం వెతుకుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక స్పెషలైజ్ చేసినటువంటి వ్యక్తి అయితే ఇంకా మీ పక్కవాడిని అడగాల్సిన పని ఏమని చెప్పండి? ఎవరిని వాడు ఉద్ధరించుకుంటే పక్కవాడికి ఫోన్ చేసి కనుక్కోవాల్సిన అవసరం ఏముంది? లేదు కదా. కాబట్టి అలాంటి జ్ఞానం మానవుడికి ఉంది లోపల, కానీ దాన్ని వెలికి తీసుకోలేక ఇబ్బంది పడుతున్నాడు. సృష్టితో ఎలా మనం కలిసి ప్రయాణం చేయాలో అర్థం కావట్లేదు. కాబట్టి ఆ సృష్టితో కలిసి ప్రయాణం చేయాలంటే చిన్నతనం నుంచేనే మనం సృష్టికి దగ్గరగా, ప్రకృతికి దగ్గరగా జీవించడం అనేది తెలిస్తే అద్భుతంగా మనము జీవనశైలి గడపచ్చు. కాబట్టి అలాంటి జీవనశైలి మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. పంచభూతాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ దేహం పంచభూత తత్వం అండి. ఇప్పుడు ఒక కారు రిపేర్కి వచ్చింది. దాని మ్యానుఫ్యాక్చరర్ ఎవరు? ఆ మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి పంపిస్తే, ఆథరైజ్ సర్వీస్ సెంటర్కి పంపిస్తే తిరిగి మళ్ళీ కొత్తగా తయారై మనకు వస్తుంది. ఎందుకంటే వాడి దగ్గర విడిభాగాలు ఉంటాయి. దాన్ని అన్ని అమర్చి మళ్ళీ తిరిగి మనకు కొత్త కారు ఇస్తారు, ఒకవేళ యాక్సిడెంట్ అయినా కూడా. సో అదే విధంగా ఇంకొక వస్తువు ఏవైనా సరే మనకి మార్కెట్ నుంచి లభించేటువంటి మానవుడు తయారు చేసినటువంటి ఏ వస్తువైనా మనకి ఆ వస్తువుతో పాటు ఒక మాన్యువల్ బుక్ ఇస్తారు. ఏంటి ఆ మాన్యువల్ బుక్? మీరు ఎలా దాన్ని యూజ్ చేసుకోవాలి, ఎలా సర్వీస్ చేయాలి, ఎలా మీరు ఓవరాలింగ్ చేయాలి, ఎప్పుడప్పుడు దాని పీరియాడికల్ సర్వీసెస్, పీరియాడికల్ చేంజెస్ ఎప్పుడు, ఇవన్నీ కూడా ఉంటాయి. మెళుకువలు. ఆ మెళుకువలతో ఈ వాహనాన్ని మీరు నడిపిస్తే మీకు ఇన్ని లక్షల కిలోమీటర్ల వరకు కంపెనీ గ్యారెంటీ ఇస్తుంది. ప్లస్ అంతవరకు ఈ బండి నడవగలదు స్క్రాప్ కాకుండా అని చెప్పి మీకు ఒక గైడింగ్ ఇస్తారు. సో అలాంటిది ఏదైనా సరే ప్రతిదానికి ఒక గైడింగ్ బుక్ ఉంటుంది. కానీ మానవ జీవన శైలి, దీనికి సృష్టిలో గైడింగ్ ఉంటుందా? దీని మ్యానుఫ్యాక్చరర్ ఎవరు? బహుశా ఇది ట్రబుల్ ఇచ్చింది అనుకోండి, ఏ ఆథరైజ్డ్ కంపెనీకి పంపించాలి దీన్ని చెప్పండి? ఎక్కడికి పోతే దీని అవయవాలు మార్చి పంపిస్తారు? అలాంటి ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా దీనికి? ఏదైనా ఆథరైజ్ సర్వీస్ సెంటర్ ఉందా? లేదు. కాబట్టి దీనికి ఆథరైజ్ సర్వీస్ ఉంటూ ఉండదు. దీని జీవన శైలే కరెక్ట్ అయిన సర్వీస్ సెంటర్ మన శరీరం. ఎందుకంటే ఇది పంచభూత తత్వం, ఇది పంచభూతాలతో నిర్మాణమైంది. కాబట్టి మనం పంచభూతాలని దీన్ని సరైనటువంటి పాళ్లలో, సమపాళ్లలో అందించగలగాలి. అంటే పంచభూతాలంటే స్థూలమైనటువంటి భూతాలని సూక్ష్మమైన భూతాలకు అటాచ్ చేయడం. అంటే ఈ స్థూల ప్రకృతి నుంచి విడిపడేటువంటి వాటిని, ఈ స్థూల ప్రకృతిలో ఉన్నటువంటి క్వాంటిటీస్ అంటే నిష్పత్తులు, ఈ నిష్పత్తుల్ని ఈ యొక్క సూక్ష్మ శరీరానికి, అంటే ఈ యొక్క సూక్ష్మ ప్రకృతి,
అది స్థూల ప్రకృతి, ఇది సూక్ష్మ ప్రకృతి. ప్రకృతి మీన్స్ పరమాత్మ యొక్క ఆకృతి. ప్రకృతి అంటే పంచభూతాలతో రమిస్తూ ప్రకాశించేదే ప్రపంచం. అందుకే దానికి ప్రపంచం అని పేరు వచ్చింది. పంచభూతాలతో రమిస్తూ ప్రకాశిస్తూ ఉంటుందన్నమాట. సో దానికోసం ఆ పేరు పెట్టారు. ఆ ప్రపంచము, ఈ అంతర్ప్రపంచం, ఈ బాహ్య ప్రపంచం అంతర్ప్రపంచానికి అనుసంధానపరచాలి మనం. ఎలా అనుసంధానపరచాలి అంటే పంచభూతాలలో 5. ఈ 5లో ఆకాశం ఎంతుంది, గాలి ఎంతుంది, నీరెంతుంది, భూమి ఎంతుంది, అగ్ని ఎంతుంది. ఈ 5 గురించి మనం తెలుసుకుంటే వాటి యొక్క నిష్పత్తులు ఎలా ఉన్నాయి, ఆ నిష్పత్తులు మన దేహంలో ఉన్నాయా లేదా, అవి సరిగ్గా మనం జోడిస్తున్నామా లేదా, అవి జోడించకపోతే మ్యాచ్ అవ్వదు ఈ ప్రకృతిలో. ఇప్పుడు 84 లక్షల జీవజాతులు జోడిస్తున్నాయి, కానీ మనకు ఉన్నటువంటి ప్రకృతి సృష్టికర్త చేసినటువంటి డిజైన్, ఆహారం, చెట్టు కానివ్వండి, ఆ చెట్టులో ఉన్న పువ్వు కానివ్వండి, ఆకు కానివ్వండి, కాయలు కానివ్వండి, పండ్లు కానివ్వండి, వీటన్నిటిలో కూడా నిష్పత్తులు కరెక్ట్గా ఉన్నాయి. కానీ ఆ నిష్పత్తుల్ని మనం సరిగ్గా ఇవ్వలేకపోతున్నాం. వాటిని మార్చి, కాల్చేసి, చంపేసి ఈ దేహానికి అందిస్తున్నాం. ఇది మొట్టమొదటి తప్పు. ఎందుకంటే ఆ నిష్పత్తులు ఉన్నది ఉన్నట్లుగా ఈ దేహానికి ఇవ్వాలి. ఎందుకు ఆ నిష్పత్తి ఎలా ఉంది అంటే, అందులో ఏవేవి ఎంత క్వాంటిటీ ఉండాలో అంత క్వాంటిటీ కరెక్ట్గా మీకు ఇచ్చింది సృష్టి. ఆ క్వాంటిటీతో ఉన్నటువంటి ఫలాలని, ఆ క్వాంటిటీతో ఉన్నటువంటి పత్రాలని, ఆ క్వాంటిటీతో ఉన్నటువంటి పువ్వుల్ని, గింజల్ని మనం తినగలిగితే ఎప్పుడు మనకి అనారోగ్యం రాదు. 84 లక్షల జీవజాతుల్లాగా. కానీ మనం ఏం చేస్తున్నాము, ఇచ్చినవి ఇచ్చినట్లుగా తీసుకోకుండా, ఇచ్చిన వాటిని మనం వేరే మార్గంలో మనం తీసుకుంటున్నాం మన దేహానికి. సో ఇది మొట్టమొదటి తప్పు. కానీ క్వాంటిటీస్ తెలియడం లేదు మనకి. నేను రోజు ఎంత గాలి తీసుకుంటున్నాను, ఎంత శ్వాసలు తీసుకుంటున్నాను, ఈ శ్వాసల ద్వారా నాకు ఎంత ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది, నా దేహానికి ఆక్సిజన్ యొక్క అవసరం ఎంత, ఇక్కడ అవసరం కూడా తెలుసుకోవాలి. నేను ఎంత ఈ అవసరాన్ని తీర్చగలుగుతున్నాను, నా దేహానికి కావాల్సినటువంటి పోషక విలువలు ఏంటి, ఆ పోషక విలువలు నేను ఈ దేహానికి ఎంతవరకు నేను అందిస్తున్నానా లేదా. రెండోది ఈ నిష్పత్తులు అని చెప్పాం కదా, ఆకాశం ఎంత ఉంది, భూమి ఎంత ఉంది, నీరు ఎంత ఉంది, గాలి ఎంత, టెంపరేచర్ ఎంత ఉంది, ఇవి కూడా తెలుసుకోవాలి కదా. మనకు ఆకాశం అంటే ఖాళీ, మన నోరు, మన ముక్కు, మనం ఆహారం తినడానికి కానీ, నీళ్లు తాగడానికి కానీ, ఏమైనా సేవించడానికి నోరు ఉంది, గాలి పీల్చుకోవడానికి మాత్రం ముక్కు ఉంది. ఇవి రెండు దీన్ని ఆకాశం అంటారు. ఇది ఖాళీ ప్రదేశం, మన లోపల అవకాశాన్ని కల్పిస్తుంది ఏం పంపించాలన్న లోపలికి. ఇప్పుడు మనకి భూమి మీద ఆకాశం కూడా ఎలా ఉంటుంది, పైనుంచినే వర్షం వస్తుంది, పైనుంచినే గాలి వీస్తుంది, ఆ ప్రదేశంలోనే నీటి నిల్వ ఉంటుంది, ఆ ప్రదేశంలోనే మీకు అగ్ని కూడా, వేడి కూడా ఉంటుంది. సో వీటన్నిటికీ అవకాశం కల్పించేదే ఆకాశం. దీని పేరు ఆకాశం అండి. కాబట్టి ఒక భూమి మనకు కనపడేదే భూమి. మనం దేని మీద ఆధారపడి ఉన్నాం, భూమి మీదనే ఆధారపడి నడుస్తున్నాం, జీవిస్తున్నాం. అదేవిధంగా ఈ శరీరం, మనకి కనపడే శరీరమే భూమి. ఇప్పుడు వీటి నిష్పత్తులు ఏంటి, నీరు, భూమి మీద నీరు ఎంత ఉంది, శరీరం ఎంత ఉంది. భూమి మీద నీరు 70% ఉంటే శరీరము, ఈ భూమి 30% ఉంది. కాబట్టి ఈ దేహంలో కూడా మీ క్వాంటిటీ 70% నీటి తత్వము, 30% ఈ యొక్క ఆమ్లతత్వం ఉంటుంది, అంటే ఈ ఘనతత్వం. అది నీటి తత్వం, ఇది ఘనతత్వం. ఈ రెండు కూడా కలిసి ఉంటాయి 70%. అంటే భూమి, ఈ నేల మీద ఉన్నటువంటి నీరు, ఇవి రెండు 70కి 30 ఉంది కాబట్టి దేహంలో కూడా అలాగే ఉంటాయి. చూడండి, ఇవి ఎప్పుడైతే మీకు సరైనటువంటి ఇదిలో వస్తాయి. గాలి 24 అవర్స్ ఉంటుంది, అంటే మీ శ్వాస 24 గంటలు నడుస్తుంది, 365 రోజులు నడుస్తుంది. శ్వాస ఆగితే జీవుడు వెళ్ళిపోతాడు. కాబట్టి మనకు ఈ నిష్పత్తులు కరెక్ట్గా తెలియాలి. మనకి ఎంత శ్వాస అవసరం, ఎంత తీసుకుంటున్నాం, ప్రాణవాయువు ఎంత అవసరం ఈ దేహానికి. మనం తింటున్న ఆహారాన్ని జీర్ణం చేయాలంటే ప్రతినిత్యం మనకు శ్వాస అందాల్సిందే, మనకు విశ్రాంతి కావాలంటే శ్వాస అందాల్సిందే. ప్రతినిత్యము శ్వాస యొక్క అవసరం ఎక్కువ ఉంది. కాబట్టి భూమి మీద ఎక్కడ కూడా ఈ పంచభూతాలు ఎక్కడ లోపించకుండా నడుస్తూ ఉంటాయి. అంటే పంచభూతాల్లో ఏముంది, భూమి, ఆకాశం వదిలేస్తే గాలి, నీరు, అగ్ని, ఈ మూడు ఎక్కడ ఉండవు అక్కడ భూమికి సచైతన్య శక్తి ఉండదు. అదేవిధంగా ఈ దేహం కూడా అంతే.
ఈ దేహానికి కూడా స్వచైతన్య శక్తి ఎప్పుడు వస్తుంది అంటే, ఈ దేహంలో నీరు, గాలి, అగ్ని 3 సమానంగా ఉన్నప్పుడే. అవి 3 ఎంత నిష్పత్తుల్లో ఉండాలో అంత నిష్పత్తులు కరెక్ట్‌గా ఉంటే మనకి ఎలాంటి దుఃఖం, రోగం రాదు. కాబట్టి ఆ భూమి, ఆకాశం కరెక్ట్‌గానే ఉన్నాయి మన దగ్గర. కానీ ఇక్కడ వాటికి ఇవ్వాల్సిన నిష్పత్తులు సరిగ్గా ఇవ్వట్లేదు మనం. చూడండి, ఇక్కడ సృష్టిలో మీరు తెలుసుకుంటే, ఈ సృష్టి మొత్తం మీ కంటికి కనిపిస్తూ ఉంది గదా! ఈ సృష్టిలో ప్రకృతి అంతా గూడా పచ్చదనం. ఈ పచ్చదనంలో 70% నీటి తత్వము, 30% ఆమ్లతత్వమే ఉంటుంది. ఎందుకలా ఉంది అంటే 84,00,000 జీవజాతులకు ఏమవసరమో దాన్ని ఆల్రెడీ సృష్టించి పెట్టింది ప్రకృతి మాత. మనమేం జేస్తున్నామంటే ఆ నిష్పత్తుల్ని మంట గలుపుతున్నాం. ఆ నిష్పత్తుల్ని మారుస్తున్నాం. ఈ మార్చడం వల్ల ఏం జరుగుతుందంటే శరీరానికి ఆ నిష్పత్తుల యొక్క పరిమాణం సరిపోక కొన్ని మనకి అనారోగ్యాలు వస్తున్నాయి. కాబట్టి ఆ నిష్పత్తుల్ని సరిగ్గా జోడించాలి. ఏమిటండి ఆ నిష్పత్తులు అంటే క్షారతత్వము, ఆమ్లతత్వం. అంటే మన దేహం 30% ఉంది. అందులో ఉన్నటువంటి నీటి శాతం 70 ఉంది. మనం తీసుకునేటువంటి ఆక్సిజన్ మనకేమో తెలియకుండానే మనకు క్రియ ద్వారా వెళ్ళిపోతూ ఉంది, వస్తూ ఉంది. ఇంకా మనము నీటిని, ఆహారాన్ని సరైన బ్యాలెన్స్ చేయడం లేదు. ఇక్కడ మీకు చిన్న లాజిక్ చెప్తాను. ఇప్పుడు మన ప్రపంచం అంతా కూడా మనం చూస్తే అర్థమైపోయింది. మన 70% నీరు, 30% భూమి ఉందని. కాబట్టి మన దేహం కూడా 70% నీటి తత్వం, 30% ఆమ్లతత్వం అని చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ప్రతిరోజు శరీరానికి మన శరీర బరువుకు తగినంత నీరిస్తున్నామా? అంటే మన శరీర బరువు అంటే ఎంత? బహుశా 70 కిలోల శరీరం అనుకుందాం. 70 × 70 లెక్కేసుకోవాలి కదా! అంటే 7 ఏళ్ల 49. 49 అంటే దాదాపు 5 లీటర్ల నీళ్లు మన దేహానికి 70 కిలోల వ్యక్తి ఇస్తున్నాడా? మనం ఏం చేస్తాము? 5 లీటర్లు ఈ దేహానికి ఇవ్వాలంటే ఒక డాక్టర్ దగ్గరికెళ్తే, ఎవడయ్యా చెప్పింది నీకు? ఎన్ని నీళ్లు ఎందుకు తాగుతున్నావు? ఇన్ని నీళ్లు తాగితే కిడ్నీలు పాడైపోతాయి అని చెప్తాడాయన. ఎందుకంటే ఆయన వైద్య విధానం అది. ఆయనకు తెలిసిన సత్యాన్ని ఆయన చెప్పాడు. ఆయన చదివింది అది. కాబట్టి మనం అంతరంగం చదవాలి. బాహ్యరంగం చదవాలి. అంతరిక్షము, అంతరంగం 2 ఎప్పుడైతే చదువుతామో మనకు అర్థమవుతుంది. అంటే ప్రకృతితో మనం మమేకమై ఉన్నామా? ప్రకృతి ధర్మాలకు అనుగుణంగా జీవిస్తున్నామా? తెలుసుకున్నప్పుడే కదా ఇది మనకు అర్థమవుతుంది. సృష్టి ధర్మాలు తెలుసుకున్నప్పుడే మనకు దేహ ధర్మాలు అర్థమవుతాయి. లేకపోతే అర్థం కావు. అలా దేహానికి నీరు సరిపోతూ ఉందా? కానీ ఆ నీరు ఎప్పుడు ఇవ్వాలి? అది తెలియదు. దేహానికి ఇంక ఆహారం ఎంత ఇవ్వాలి? 30% ఇవ్వాలి. ఎందుకంటే లోపల ఉన్న ఘనతత్వం అంతా 30% కాబట్టి. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? 70-80% ఆహారం ఇస్తున్నాం. నీరేమో 10, 25 నీటి శాతం ఇస్తున్నాం. ఇది వ్యతిరేకం. మూడవది. రెండోది, మనం తీసుకునే ఆహారంలో సృష్టి ఏమిచ్చింది మనకి? 30% ఘనతత్వము, 70% నీటి తత్వంతో ప్రతి ఆహారాన్ని కూడా సృష్టించింది సృష్టి. కానీ మనం ఇచ్చే ఆహారంలో ఘనతత్వం ఎంతుంది? నీటి తత్వం ఎంతుందో ఒకసారి లెక్కేసుకోండి. ఇక్కడ కూడా ఏం చేస్తున్నాము? భోజనం 70-80% తింటాము. నీరు గాని, నీటి సంబంధించినటువంటి కూరలు, మనం తీసుకునే కూరల్లో తక్కువ కూరలుంటాయి. ఒక గరిటె కూరతో మనము 2 ముద్దల భోజనం చేస్తున్నాం ఈరోజు. అంటే ఏంటి? ఇది ఘనతత్వం భోజనం అనేది. బియ్యం గావచ్చు, గోధుమలు గావచ్చు, పిండి గావచ్చు, మీరు ఇవి గ్రెయిన్స్ ఏవైనా సరే 70-80% తింటున్నాం. కానీ కర్రీ ఎంత వేసుకుంటామండి? 20-30% వేసుకుంటాం. అంటే ఇక్కడ మనం వేసుకోవాల్సింది కర్రీ 70% వేసుకోవాలి. ఆమ్లతత్వం ఉండేటి 30%, క్షారతత్వం ఉన్నది 70-80% వేసుకోవాలి మనం. కానీ మనం ఇక్కడ కూడా వ్యతిరేకంగా ఉన్నాం. సో మనకు అర్థం కావట్లేదు. కాబట్టి మీరు ఒక జీవన శైలి మీకు ఈరోజు చెప్తాను నేను. మీరు సిద్ధంగా రాసుకోండి. ఇప్పుడు ఉదయం లేచిన వెంటనే మన దేహానికి ఒక 5 లీటర్ల నీళ్ళు అనుకున్నప్పుడు, మన దేహ పరిమితిని బట్టి అది 5 కావచ్చు, 6 కావచ్చు, 4 కావచ్చు, 3 కావచ్చు, మనం లెక్కేసుకోవాల్సింది ఎట్లా అంటే 70%తో మన బరువుకి లెక్కేసుకోవాలి. అలా వేసుకొని కొంచెం ఇంచుమించు ఒక అర లీటర్ అలాగూ ఇవ్వాలి. మనం ఒక 5 లీటర్లు 70 కిలోల శరీరాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు 70 కిలోల శరీరానికి 5 లీటర్లు కావాలి. 7 ఏళ్ల 49. ఇంకా లెక్కేసుకుంటే 75% వేసుకోవాలి. యాక్చువల్‌గా అయితే మనం 70%కి వేసాం. కాబట్టి
5 లీటర్ల నీటిని ఎలా తీసుకోవాలి? ఉదయం లేచిన వెంటనే 5 గంటలకే లేచి మనము ఎవరైతే కాలకృత్యాలు ముగిస్తారో వాళ్ళే ఆరోగ్యవంతులు. కాబట్టి కనీసం మనం ఉదయం 3కి లేసినా, 4కి లేసినా, మీరు ధ్యానంలో కూర్చున్నా, ఏం చేసుకున్నా కనీసం 5 గంటల కన్నా మనం లేయాలి. మన షెడ్యూల్ 5 గంటలకు పూర్తిగా లేసేస్తే అప్పుడు దేహం మీద కాన్సంట్రేట్ చేయాలి. మీరు 5 గంటల వరకు దేహం మీద కాన్సంట్రేట్ చేయండి, తప్పులేదు. ఎందుకంటే దేహం మీద అంటే మీరు ఒక మెడిటేషనా, లేకపోతే ఆత్మజ్ఞానమా, మీరేం పొందాలనుకున్నారు, సృష్టితో మీరు మమేకం అవ్వాలనుకున్నామా, అది ఎవరి చాయిస్ వాళ్ళది. అది బ్రహ్మముహూర్తం కాబట్టి అప్పుడు మీకు ఎన్నో ఆన్సర్స్ వస్తాయి. ఆ ఆన్సర్స్‌ని పొందడానికి మీరు ఏమైనా చేయొచ్చు. అదే విధంగా మనము ఇంకా 5 నుంచి మనము మన దేహం గురించి మాట్లాడుకోవాలి. దేహికి సంబంధించినవి అయిపోయినాయి. లేదు 5:30కైనా మనం దేహం దగ్గరికి రావాలి, దేహి దగ్గర నుంచి. సో, దేహం దగ్గరకొచ్చిన తర్వాత దేహ ధర్మాలు గూడా ఉన్నాయి గదా! దేహి ధర్మాలు ఉన్నాయి, దేహ ధర్మాలు ఉన్నాయి. అవి రెండింటిని చేయాల్సింది మనస్సు. ఈ మనస్సు యొక్క డ్యూటీ ఇది. బుద్ధి, మనస్సు యొక్క డ్యూటీ ఇది. ఆత్మను తృప్తిపరచడము, ఆ ఆత్మ నివాసాన్ని తృప్తిపరచడం. ఇవి 2 వీళ్ళ చేతుల్లో ఉంటాయి. మనస్సు, బుద్ధి యొక్క చేతిలో. కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి ప్రయత్నం చేయాలి. బుద్ధి ఆధీనంలో మనస్సు పనిచేయాలి. అలా పనిచేయకపోతే ఇది వ్యతిరేకంగా నడుస్తుంది. కాబట్టి దానికి ఇది ఎప్పుడు తర్పిదిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ మనస్సు శరీరం వైపు రావాలి. 5:30 నుంచి. శరీరం వైపు వచ్చేసిందంటే మీకప్పుడు శరీరం ఎలా ఉండాలి గురించి ఆలోచించాలి. అంతర్శుద్ధి. అంతర్శుద్ధి కోసం ఏం చేయాలి మనము? మనకెప్పుడైతే 5 లీటర్ల క్వాంటిటీ వాంటెడ్ ఉందో, ఈ 5 లీటర్లని మనము 2 భాగాలుగా విభజించుకోవాలి. 2.5 లీటర్ పక్కకు తీసేయాలి. ఈ 2.5 లీటర్ నీటిని గోరువెచ్చగా, ఎప్పుడు దేహానికి ఎప్పుడిచ్చినా మీరు గోరువెచ్చని నీళ్ళే ఇవ్వాలి. దయచేసి చల్లని పదార్థాలు గాని, చల్లని పానీయాలు గాని, చల్లని ప్రదేశాలు గాని, ఇవి 3 మన దేహానికి వ్యతిరేకంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన దేహం ఎప్పుడు కూడా 98.4 సెంటీగ్రేడ్స్ టెంపరేచర్‌ని మీకు మెయింటైన్ చేయాలి. ఆ 98.4 కన్నా తక్కువ మీరు ఉష్ణోగ్రతలోకి వెళ్ళినారంటే ఆ ప్రదేశమైన, ఆ యొక్క పదార్థమైన, ఆ యొక్క పానీయమైన, చూడండి, పానీయము, పదార్థము, ప్రదేశం, ఈ 3 ఆ టెంపరేచర్ కన్నా తక్కువ టెంపరేచర్‌లో ఉంటే దేహం మళ్ళీ ఆ టెంపరేచర్‌కి మార్చుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ మార్చుకునే అవకాశం దానికి ఇవ్వద్దండి. దానికన్నా ముందు మీరే ఆ మార్పుకు మీరు రెడీగా ఉండండి. కాబట్టి ఇలా మనము ఆ ప్రదేశాన్ని బట్టి, ఆ పానీయాన్ని బట్టి, ఆ పదార్థాన్ని బట్టి మనం ఆ టెంపరేచర్ ఉన్నటువంటి పదార్థాన్ని లోపలికి పంపిస్తే అప్పుడు మీ దేహం ఆనందంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. లేదంటే మంచి ఎండలు కావస్తున్నాయని చల్లనీరు తాగాలనుకోండి, తప్పది. నా శరీర ధర్మాల్లో ఇది తప్పు. మీకు తప్పని నేను చెప్పట్లేదు. ఇది నంబర్ 1 పాటించాలి మనం. కాబట్టి ఉదయం లేచిన వెంటనే మనము కాలకృత్యాలు చేసుకోవాలంటే 5:30, 6:30 మధ్యలో మనం కాలకృత్యాలు కంప్లీట్ చేయాలి. ఎలా అండి? మనం లేచిన వెంటనే 2.5 లీటర్ నీటిని 2 భాగాలు చేసుకోవాలి. అంటే 5 లీటర్లని 2 భాగాలు చేయాలి. తిరిగి మళ్ళీ 2.5ని 2 భాగాలు చేసి ఉదయం 1.5 లీటర్ గోరువెచ్చని నీళ్ళు తాగాలి. ఇది ఎవరికి 70 కిలోల శరీరం ఉన్నవాళ్ళకి. ఈ 1.5 లీటర్ 1.5 లీటర్ కంప్లీట్ చేసిన తర్వాత అటు ఇటు మనం వాక్ చేస్తే మనకి మన బాత్రూమ్ వెళ్ళేదానికి అవకాశం వస్తుంది. మన పొట్ట ప్రేగుల మీద మనం ధ్యాస పెట్టి, అంటే మనం ఎక్కడైతే మన భావనే మన శరీరం మీద ప్రభావం చూపిస్తుందండి. కాబట్టి ఈ ప్రభావం చూపియాలంటే మనం ముందు నీటిని అందించి ఆ కదలికల ప్రయత్నం చేయాలి. అలా ఇలా తిరిగితే మీకు తప్పకుండా బాత్రూమ్ వెళ్ళే అవసరం వస్తుంది. అప్పుడు కాలకృత్యాలు తీర్చేసుకొని వెంటనే మీరేమన్నా ఇంకా వేరే వర్క్, స్నానం చేయాలనుకున్న స్నానం చేయొచ్చు. లేదు ఏదైనా బయటకొచ్చిన తర్వాత అలా ఇలా వెళ్ళి ప్రాణాయామాలు గాని, చిన్న చిన్న వ్యాయామాలు గాని, ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్‌సైజ్‌లు ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. అది మీ చాయిస్. ఆ 1 అవర్‌లో 5:30 నుంచి 6:30 మధ్యలో. లేదండి మాకు ఆఫీస్ టైమ్ అవుతుంది, మేము వెళ్ళాలి, మాకు వర్క్‌లు ఉన్నాయనుకుంటే మీరు రెడీ అయిపోవచ్చు. తర్వాత ఎగ్జాక్ట్‌లీ మళ్ళీ 6:30కి మళ్ళీ ఆ బ్యాలెన్స్ వాటర్ తాగేయాలి, 1.5 లీటర్. తాగేసి మళ్ళా అటు ఇటు తిరిగి మళ్ళీ రెండోసారి కూడా మీరు కాలకృత్యాలు చేసే ప్రయత్నం చేయొచ్చు. వస్తే రాని, రాకుంటే ఉన్నయి. ప్రయత్నం అయితే చేయాలి. అది అయిపోయిన తర్వాత మీరు హ్యాపీ. ఇంకా మీరు 7:30 నుంచి మీ ఫుడ్ గాని,
మీ బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా తినొచ్చు 7:30 తర్వాత. అది 3 పూటలు తినే వాళ్ళ కోసం ఇది 7:30కే స్టార్ట్ చేయొచ్చు. వెజిటబుల్ జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్ ఇలాగా. ఇవన్నీ మీ గ్రూప్‌లో నేను ఫార్వర్డ్ చేస్తానండి తెలుగులో. మీరు చదువుకొని మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు. నేను శివ గారికి పంపిస్తాను. ఆయన మీకు ఫార్వర్డ్ చేస్తాడు మీ గ్రూప్‌లో. కాబట్టి ఈ విధంగా మన జీవన శైలి గురించి అంతా నీట్‌గా రాశాను. దాని గురించి మరి కొద్దిగా క్లారిటీ ఇస్తాను నీరు ఎలా తాగాలనేది. ఇప్పుడు 2.5 లీటర్‌ని మనం ఉదయం కంప్లీట్ చేసాం. దీని తర్వాత మనం బ్రేక్‌ఫాస్ట్‌లోకి వెళ్తాం. ఈ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎలా ఉండాలో మీకు పంపిస్తాను నేను. అది చదువుకోండి. ఇప్పుడు ఇంకా 2.5 లీటర్ మన దగ్గర బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ 2.5 లీటర్‌ని మనం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత 2 గంటలు గ్యాప్ ఇవ్వాలి. అప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేసేటప్పుడు నీళ్ళు తాగకూడదు. మన దగ్గర కంచం దగ్గర గ్లాస్ ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. బాటిల్, గ్లాసులు కంచం దగ్గర ఉండకూడదు. తినేటప్పుడు మాట్లాడకూడదు. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఎందుకు చెప్తున్నానంటే తినేటప్పుడు ఏదైనా చూస్తూ తినడం వేరు. అది కూడా చేయకూడదు. మనం ఆలోచన భావనలు మారిపోతాయి. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపము. అన్నంతో ఉన్నప్పుడు ఎవరితో ఉన్నట్లు లెక్క మనం పరబ్రహ్మతో ఉన్నట్లు. ఒకటి ఆధ్యాత్మికమైనటువంటి ఒక ఆలోచన. రెండవది భోజనం చేసేటప్పుడు మన నోటి ద్వారా ప్రాణవాయువు వెళ్ళకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఆహారంలో నుంచి వచ్చేటువంటి బ్యాక్టీరియా, వైరస్‌లను చంపుకోవడానికి మన నోట్లో ఉన్నటువంటి లాలాజలంలో 3 విధాలైనటువంటి లాలాజలంలో ఆ 3 వైరస్‌లను చంపుతాయన్నమాట. ఒకటి వైరస్, ఒకటి బ్యాక్టీరియా, ఒకటి ఫంగస్. ఈ మూడింటిని చంపేటువంటి ఎంజైమ్స్ మన నోట్లో నుంచి వస్తాయి. అంటే ఇక్కడ ఈ ఈ కణతల ద్వారా ఈ యొక్క మధ్య భాగం ద్వారా నాలుక కింది మార్గం ద్వారా 3 రకాలైనటువంటి ఎంజైమ్స్ మన బాడీలోకి మన నోట్లోకి అబ్జర్వ్ అవుతాయి, స్రవిస్తాయి. ఈ 3 రకాలవి ఏం చేస్తాయంటే ఆ మూడింటిని చంపుతాయి నమిలేటప్పుడు. ఏమేమి ఉంటాయి అందులో? వైరస్ ఉంటుంది, బ్యాక్టీరియా ఉంటుంది, ఫంగస్ ఉంటుంది. మనకు తెలియకుండా వస్తాయి సూక్ష్మజీవులు. ఎప్పుడు మనం ఆహారం తినేటప్పుడు నోరు తెరిస్తే నోరు మూసుకొని నమలాలి. గుర్తుపెట్టుకోండి. అందుకే మాట్లాడొద్దు అని చెప్తాను. అలాంటివి పోయినప్పుడు ఏమవుతుందంటే మీ లోపల వాటి యొక్క ఫ్రీ రాడికల్స్ వ్యవస్థని పెంచుకుంటాయి. దానివల్ల మీకు ఈ జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి రోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇది నేను నా కళ్ళతో చూసాను అనమాట. కళ్ళతో అంటే ఏంటి? సూక్ష్మంగా మనం కూడా ఎప్పుడైతే సోల్ ట్రావెల్ చేస్తామో, ఎప్పుడైతే మనం సూక్ష్మం నా 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 యొక్క జీవితం, నేను దీని గురించి ఇంకో క్లాస్‌లో చెప్తాను మీకు. అది మీకు అర్థమవుతుంది. ఇంకెప్పుడన్నా ఒకవేళ నేను బెంగుళూరుకి వచ్చినప్పుడు మీకు ఆఫ్‌లైన్ క్లాస్ కూడా ఇస్తాను. మీకు చాలా క్లారిటీ వస్తుంది ఒకరోజు వర్క్‌షాప్‌లో. ఎలా మనం సార్ చెప్పండి. దీని మీద మనం ఇక్కడ మహోదర్ ఫౌండేషన్ లో ఒక సెషన్ చేద్దాం సార్, ఆఫ్లైన్ సెషన్. మీరు ఓకే. షెడ్యూల్ చేస్తే మనం మంచి చక్కగా బయట హాల్ బుక్ చేసి సెషన్ లో మన గ్రూప్ లో దాదాపు ఒక 2,500 మంది పైగా ఉన్నారు అన్ని గుడ్. గ్రూప్స్ లో వాళ్ళు. సో మన వాళ్ళందరినీ గ్యాదర్ చేసి మనం దీని మీద అద్భుతంగా సెషన్ చేద్దాం, అవసరం కూడా అందరికీ. అలాగే. Yes. కాబట్టి సో మనకి మనకి టైం సార్ కొంచెం ఒక 5 minutes లో మనం క్లోజ్ చేద్దాం, ఇఫ్ యూ డోంట్ మైండ్. చేసేస్తాం. కాబట్టి మనము ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్ ఇంకా 1.5 లీటర్ నీళ్లు తాగాలి 2 గంటల తర్వాత. అంటే 9కి బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. 11:30 నుంచి 12:30 వరకు నీళ్లు తాగేస్తాం 1.5 లీటర్. ఆ తర్వాత 1, 1:30 మధ్యలో లంచ్ చేస్తాం. లంచ్ అయిన తర్వాత మళ్ళీ 3 అవర్స్ గ్యాప్, అంటే 3:30 వరకు గ్యాప్ ఇచ్చేసి 4:35 వరకు నీళ్లు తాగాలి. మిగిలిన బ్యాలెన్స్ వాటర్. ఆ తర్వాత ఒక చుక్క కూడా తాగకూడదు. ఇక్కడ మన టార్గెట్ క్లోజ్ అవుతుంది. సో 5:30కి ఒక మంచి సిట్రస్ జ్యూస్ తాగాలి. 6-6:30 డిన్నర్ చేయాలి. ఆ తర్వాత నీటి అవసరం ఉండదు. సో ఇలా మళ్ళీ రాత్రికి మనం ఏదైనా చిన్న సాయంత్రం 5:30 తర్వాత చిన్న ఎక్సర్సైజ్ చేసుకోవడమా అవకాశం ఉంటే, లేదండి మా డ్యూటీ సరిపోయింది అనుకుంటే ఓకే. 6-6:30 డిన్నర్ క్లోజ్ చేయాలి. 8-8:30కి మనకేమన్నా అవసరం ఉంటే ఒక హాఫ్ గ్లాస్ హాట్ వాటర్ తాగేసి మనం మెడిటేషన్ చేసుకొని మనం ఈ కార్యక్రమాలను ముగించుకోవచ్చు. కాబట్టి ఇలా మన జీవనశైలి ఉండాలి. ఈ జీవనశైలికి సంబంధించినటువంటి నేను మ్యాటర్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. అది శివ గారికి. ఆయన ద్వారా మీరు అన్ని గ్రూపులకి పంచుకోవచ్చు. సో ఈరోజు మనము ఈ క్లాస్‌ని ఇంతటితో ముగించుకుందాం. హ్యాపీగా దీని గురించి ఏమైనా ప్రశ్నలు ఉంటే నాకు కూడా మీరు చెప్పాలనుకుంటే చెప్పండి. మళ్ళీ ఎవరంతకు వాళ్ళు రిలీవ్ అయిపోతాం. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ సో మచ్. ఆరోగ్యం గురించి, తర్వాత మీ ఎక్స్‌పీరియన్సెస్ గురించి చాలా అద్భుతంగా షేర్ చేశారు ఈరోజు. సో, ఇది మీరు చెప్పిన జీవన విధానం నాకు కూడా సేమ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. నేను ధ్యానం మొదలుపెట్టినప్పుడు స్టార్టింగ్‌లో నాకు పీసీఓడీ ప్రాబ్లమ్, హార్మోనల్ ఇంబాలెన్స్ అన్నీ ఉన్నాయి. అలా ఉన్నప్పుడు మీరు చెప్పినట్టు నేను మార్నింగ్ వాటర్‌తో స్టార్ట్ చేసి ఈవినింగ్ 6:30కి అంతా డిన్నర్ ముగించి నా ఫుడ్ లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకున్నాను. టోటల్‌గా న్యాచురల్ లివింగ్‌లోకి వెళ్ళిపోయాననమాట నేను. వెరీ గుడ్. సో, దాని తర్వాత డీటాక్స్, ఫాస్టింగ్ ఇవన్నీ చేయడం వల్ల ఇంకా చాలా మంచి బెనిఫిట్స్ వచ్చాయి నాకు నా లైఫ్‌లో. నైస్. సో, ఇప్పుడు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నానంటే నేను నన్ను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టినా గూడా నేను ఫుడ్ లేకుండా ఎన్ని రోజులైనా ఉండగలననమాట. అంత బాగా నేను ప్రాక్టీస్ చేసి చేయడం జరిగింది. నేను డీటాక్స్ క్లాసెస్ తీసుకుంటాను. జ్యూస్ ఫాస్టింగ్ గురించి గాని అన్నీ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్. థ్యాంక్ యూ అమ్మా. సో, ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన సెషన్. థ్యాంక్ యూ సో మచ్. మేడం ఆహ్, సో ఫ్రెండ్స్ ఇంకొక 5 to 10 మినిట్స్ మనం సెషన్ క్లోజ్ చేద్దాం. సో ఎవరికైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి అన్నోళ్ళు మీరు లీవ్ అవ్వచ్చు. సో బట్ సెషన్ అనేది ఎవ్రీడే 7:30 వరకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఎంతోమంది కొత్త వాళ్ళు ఉంటారు, వాళ్ళ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. సో వాటిని కూడా మనం చెప్పే బాధ్యత మాకు ఉంది కాబట్టి సో వాటిని కూడా మేము తీసుకొని సెషన్ క్లోజ్ చేస్తాం. మిగతా వాళ్ళు మీకు ఆఫీస్ వర్క్స్లో ఏమైనా ఉన్నా ఏదైనా ఇంపార్టెంట్ యూ కెన్ లీవ్. నేను ఇంకా ఉంటానండి 10-15 నిమిషాలు ఇక్కడ నేను. సరే. సో చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా చెప్పారు. అట్లాగే మేడం దీప్తి గారు కూడా తన జీవితంలో మరి ఇప్పుడు సార్ ఏదైతే సబ్జెక్ట్ ఇచ్చారో దాన్ని పాటించడం వల్ల తన జీవితంలో ఎన్నో మార్పులు వచ్చినాయి కూడా మేడం కూడా తన అనుభవాన్ని తెలియజేశారు. సో మనం ఫస్ట్ డే నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం, ఆరోగ్యం అనేది ఒక సాధనే కాదు, ధ్యానం అనేది ఆత్మకు సంబంధించింది. మరి ఆహారపు అలవాట్లు, మన ఆలోచన విధానం కూడా ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. సో ఈరోజు సార్ ఎంతో క్లుప్తంగా చాలా సరళమైన భాషలో మనకందరికీ అర్థమయ్యేటట్టు ఏ ఆహారం తీసుకుంటే మానవ జీవితం అద్భుతంగా ఉంటుంది, దినచర్య ఎలా ఉండాలి అనే అనేక అంశాలపైన అద్భుతంగా తెలియజేశారు. సో ఇప్పుడు మీలో ఎవరైనా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే మీరు హ్యాండ్స్ రేజ్ చేస్తే మేము వాటికి సార్ సొల్యూషన్ చెప్తారు. కొంతమంది సార్ నెంబర్ అడుగుతున్నారు. ఎందుకంటే సార్ జంగమయ్య సార్ విత్ యువర్ పర్మిషన్ మీ నెంబర్ ఇవ్వచ్చు, టైమింగ్ చెప్పండి, ఎప్పుడు చేయొచ్చు ఎప్పుడు చేయకూడదు. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు చేసినా కానీ నాకు ఫ్రీగా ఉన్నప్పుడు నేను రిప్లై చేస్తాను. ఎక్సలెంట్. సో సార్ నెంబర్ నేను చెప్తాను, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటే ఎవరన్నా అడగండి. అందరూ అయితే పాటిస్తున్నారనమాట ఇవన్నీ. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏం లేవంటే అందరు అద్భుతంగా ప్రకృతి కనెక్ట్ అయి ఉన్నారు సార్. నైస్. అదే కదా అర్థం. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్వశ్చన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మన క్వశ్చన్ 10 మందికి ఆన్సర్ అయింది. నేను క్వశ్చన్ అడిగితే ఏమన్నా అనుకుంటారేమో, అట్లా షై ఫీలింగ్, గిల్టీగా ఉండొద్దు. అద్భుతమైన సబ్జెక్ట్. ఇటువంటి జ్ఞానాన్ని మీరు బయట 10,000 కాదు 20,000 వర్క్ షాప్ లో పే చేసినా కూడా ఇవ్వరండి. PSSM లో గొప్పతనం ఏంటంటే ఇవన్నీ ఫ్రీ సెమినార్స్ అన్నమాట. మీరు బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ జ్ఞానం మీకు దొరకదు. సో దయచేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఒక 2-3 క్వశ్చన్లన్నా అడగండి. చాట్ బాక్స్ లో అందరూ ధన్యవాదాలు గురువు గారు అని ఒక 10 దండాలు అడగండి సార్. సార్ ఈ సోల్ ట్రావెల్ అని అన్నారు కదా, సోల్ ట్రావెల్ గురించి కొంచెం వివరిస్తారు. సోల్ ట్రావెల్ అంటే మన జన్మ ఎలా వచ్చిందో ఒకసారి తెలుసుకుంటే మనకి సోల్ ట్రావెల్ చేసే అవకాశం ఉంటుందండి. ఏంటి ఆ జన్మ అంటే జన్మ అనే వాక్యం వచ్చిందే జా ప్లస్ నా సైలెంట్ లో ఉంటుంది. మా అంటే మరణము, జా అంటే జననము. ఈ నా అనేది నడుమ జీవితం అన్నమాట. కాబట్టి దానికి జన్మ అని వచ్చింది. నానాటి బ్రతుకు నాటకం అంటారు కదా. సో ఆ నాటకం నటన చేసేటువంటి దాన్నే నా వస్తుంది మధ్యలో. దాన్ని ఈ జనన మరణాల మధ్యలో ఈ నటన ఉంటుందండి. అందుకే దీనికి జన్మ అని పేరు వచ్చింది. సో ఈ నటనలో మనం చేసేటువంటి యాక్షన్ అంటే సృష్టి సూత్రధారి, వ్యక్తి పాత్రధారి అంటారు. అంతే. సృష్టి యొక్క సూచనలకు అనుగుణంగా వ్యక్తి పాత్ర పోషించాలి. అంటే మనకు ఆ డైరెక్షన్స్,
ఆ యొక్క ఇవన్నీ కూడా అలా ఉంటాయన్నమాట. ఆ డైరెక్షన్స్ ఎవరి దగ్గర తీసుకోవాలి? మనస్సు ఆత్మ దగ్గర తీసుకోవాలి. అదే విధంగా పరమాత్మ ప్రకృతి నుంచి తీసుకోవాలి. ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. అది పొందాలంటే మనము సూక్ష్మం అయిపోవాలి. అంటే సూక్ష్మంలోనే మోక్షం కదా. కాబట్టి ఈ సూక్ష్మం ఎలా అయిపోవాలి? ఈ సూక్ష్మం ఎలా అయిపోవాలి? ఒక చెట్టు ఉంది, ఒక మహావృక్షం తయారైందంటే దాని యొక్క పుట్టుక ఎక్కడ మొదలైంది? విత్తనంతో మొదలైంది. ఆ విత్తనం నేను అనే భావనతో మీరు లోపలికి వెళితే, అంతరంగంలోకి వెళితే అక్కడ మీరు ఏదైతే సృష్టికి మూలమో ఆ చిన్న ప్రదేశంలోకి మీరు వెళ్ళిపోవాలి. అంటే మీ బుద్ధి, మీ మనస్సు ఇవన్నీ కూడా అక్కడికి పోయి స్థితం అయిపోవాలి. అది మీ మాస్టర్ బెడ్రూమ్. అది ఆ మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతే దేహం లోపలికి వెళ్ళిపోయి మీరు ఆ మాస్టర్ లోకి వెళ్ళిపోతే ఆ మాస్టర్ అంటే ఏది కాదు, మనస్సు ఆత్మ అక్కడ మీకు స్థితం అవుతుంది. అందుకే దాన్ని మాస్టర్ అంటారు. కాబట్టి ఆ ప్లేస్కి వెళ్ళిపోవాలి మీరు. ఆ ప్లేస్కి ఎప్పుడు వెళ్తారో అప్పుడు మీరు సోల్ ట్రావెల్ చేసడానికి అవకాశం ఉంటుంది. ఏంటండి అది అంటే, ఇప్పుడు ధ్యానం అంటే ఏంటి మనం దాన్ని అర్థం ఏంటి? తి అంటే సూక్ష్మ శరీరము, యానము అంటే ప్రయాణం. అంటే సూక్ష్మ శరీరంలోకి వెళ్ళిన తర్వాతనే ఆత్మ ప్రయాణం చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఆ సూక్ష్మాతి సూక్ష్మంలోకి వెళ్ళినప్పుడు అప్పుడు మీరు అక్కడి నుంచి బయటకు వచ్చి మీరు బయటకు వెళ్ళొచ్చు. బయటికి వెళ్ళొచ్చు. లోపల మీ దేహంలోనే అంతా ఉంది. ఇప్పుడు బ్రహ్మాండమే పిండాండము, పిండాండమే బ్రహ్మాండం, చిదాకాశమే ఘటాకాశము, ఘటాకాశమే చిదాకాశం, అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మని, బ్రహ్మ నేను అనేటువంటి వాక్యాలు ఎందుకు వచ్చాయంటే, ఈ దేహము ఈ ప్రపంచంలో ఈ దేహం యొక్క పరిమాణం పర్సంటేజ్లో కొలుసుకుంటే ఎంత ఉంటుందో, ఈ దేహంలో నా యొక్క పర్సంటేజ్ అంటే నా అంటే ఈ యొక్క నేను అనబడేటువంటి ఒక సూక్ష్మ పదార్థం, ఆ పరిమాణము ఈ దేహంలో అంతే ఉంటుంది. ఇది మీకు కొంచెము అండర్స్టాండ్ అవ్వకపోవచ్చు ఈ పదము. ఈ ప్రపంచంలో అంటే ఈ కనబడే స్థూల ప్రపంచంలో మన దేహం యొక్క పరిమాణం ఏ పర్సంటేజ్లో చెప్పుకోవచ్చు? ఒకసారి చెప్పండి. సో ఆ విధంగా ఈ దేహంలో నా యొక్క స్పెర్మ్ యొక్క పరిమాణం అంతే ఉంటుంది. అక్కడికి వెళ్ళాలి మనం. అందులోకి వెళ్ళిపోతే అప్పుడు మీకు సోల్ ట్రావెల్ జరిగేదానికి ఈజీగా ఉంటుంది. సూక్ష్మ శరీర యానము అంటారు దాన్ని. ఆ సూక్ష్మ శరీరం అంటే ఏంటి? నేను మొట్టమొదటి జన్మ తీసుకున్నప్పుడు నా శరీరం ఎంత ఉంది చెప్పండి? నా విత్తనం ఎంత? ఒక స్పెర్మ్. అవునండి. అక్కడికి వెళ్ళాలి మనం. అప్పుడు మనకు ఈ లోపలున్న ప్రపంచంలో తిరుగుతుంది ఆ జీవి. లోపలనే ఉందండి అంతా. బయట ఎంత ఉందో లోపల అంతే ఉంది. కానీ ఆ సూక్ష్మ రూపంలో వెళుతుంది అది. కానీ ఇక్కడ మనం ఫిజికల్ గా వెళ్ళాలనుకుంటే మనకు సరిపోదు, సమయం సరిపోదు, జీవితం సరిపోదు. మనం ఎన్ని వెహికల్స్ తో తిరిగినా మొత్తం ప్రపంచాన్ని తిరగలేము. సో ఆ ప్రపంచం అనేది లోపల ఉంది. ఇది సూక్ష్మ ప్రపంచము, అది స్థూల ప్రపంచం. మీరు సూక్ష్మ దేహంతో సూక్ష్మ ప్రపంచాన్ని చుట్టేస్తే మీరు మొత్తం స్థూల ప్రపంచాన్ని ఈ యొక్క స్థూల శరీరంతో తిరిగినంత తృప్తి మీరు పొందగలుగుతారు. అంత చూడొచ్చు మీరు. బాహ్యంలో ఏముందో అంతరంలో కూడా అదే ఉంది. సో ఇదండి సోల్ ట్రావెల్. మీరు ఎక్కడో సోల్ బయటకు వెళ్ళి ట్రావెల్ చేస్తుంది అనుకోవడం అది మీకు కరెక్ట్ ఏమో, కానీ నాకైతే కరెక్ట్ కాదు. నేను ఇన్నర్ సోల్ జర్నీ చేశాను. యావత్ ప్రపంచం అంతా ఇందులో ఉంది. మన లోపల పులులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. 84 లక్షల జీవజాతులు ఉన్నాయి. ఆ 84 లక్షల జీవజాతుల్ని మన లోపల ఎలా ఉన్నాయంటే 125 ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి మనకి, జీవ కణాలు. ఆ జీవ కణాలే ఈ బాహ్యంగా కనపడుతున్నటువంటి స్థూల జీవులు. వాటి యొక్క జనన మరణాలు మన శరీరంలో 10-15 రోజులు, తర్వాత 120 రోజుల వరకు మన దేహంలో ఆయుర్దాయం కలిగినటువంటి జీవరాశులు ఉన్నాయి. కానీ బాహ్య ప్రపంచంలో వాటిని సంవత్సరాలుగా మార్చి జీవించే జీవరాశులు ఉన్నాయి. 12 సంవత్సరాలు. మనకు 12 రోజుల జీవ కణాలు ఉంటే వాటికి 12 సంవత్సరాల జీవ కణాలు ఉంటాయి, ఆ జీవులు ఉంటాయి భూమి మీద. అదేవిధంగా 120 సంవత్సరాల యొక్క జీవులు అంటే 120 రోజుల యొక్క జీవులు అంటే 120 సంవత్సరాలు జీవించేటువంటి జీవులు బాహ్యంలో ఉంటాయి. అలాంటి నిష్పత్తులు ఇక్కడ లోపల ఉన్నాయి. వాటిని చూసుకోవాలి. 125 ట్రిలియన్స్ అంటే ఎంత అండి? 125 లక్షల కోట్ల జీవరాశులు మన దేహంలో ఉన్నాయి. సో వీటి మధ్యలో ఉన్నటువంటి నదులు, వీటి మధ్యలో ఉన్నటువంటి పర్వతాలు, మన దేహంలో ఏ నిర్మాణాలు ఉన్నాయి కదా, గుండె కానీ లేదు కిడ్నీ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ పర్వతాలండి లోపల. ఇవన్నీ మీకు పర్వతాలాగా కనిపిస్తాయి మీ లోపల. ఇవన్నీ మీ నాడుల్లో ప్రయాణం చేసేటువంటి రక్తం ఏదైతే ఉందో అదంతా మీకు ఒక జీవ నదుల్లాగా కనిపిస్తాయి. ఎవరికి? ఆ సూక్ష్మ జీవికి.
ఆ సూక్ష్మ జీవిలోకి నేను వెళ్ళిపోతే, ఆ నేను అని తెలుసుకుంటే, అప్పుడు ఆ జీవికి అక్కడొచ్చే శబ్దాలు, ఆ నదులు, ఆ ప్రవాహాలు అద్భుతమైనటువంటి ఒక ప్రపంచం అంటే అది. అంత వేగంగా మీరు ప్రయాణం చేయొచ్చు లోపల. సార్ ఆ ఇంకో విషయం ట్రావెలింగ్ ఏంటంటే 2000 చెప్పండి. 2000 సంవత్సరాల క్రితం 14 అడుగులు ఎత్తుతో ఉండే వ్యక్తులు ఆ 2000 రోజు సంవత్సరాల క్రితం కాదు. చాలా ఏళ్ల సంవత్సరాల క్రితం. అది చాలా సంవత్సరాల క్రితం అది 14 అడుగులు ఉండే ఎత్తు ఉండే మనిషి ఆ రోజు ఉండే Yes. ఆ ప్రకృతికి ధర్మాల ప్రకారంగా ఆ రోజు ఉండే అవును. దాని నుంచి పరిణామం అలా అలా కృషించిపోతూ ఈ రోజునే ఈ 5 అడుగులకి 6 అడుగులకి వచ్చింది అంటారండి. అంతే అవునండి. కదండి. అవును. తర్వాత మీరు వాటర్ గురించి 5 లీటర్లలో అంటే 7 ఇంటూ 70 ఉంటే 70% అండ్ 80 ఉంటే 80 అలా తాగమన్నారు. అది ఇంక్లూడింగ్ ఫ్రూట్ జ్యూసెస్ లో కూడా అండి కలుపుకోవచ్చా లేకపోతే అది సంబంధం లేదు. లేదు. మీరు ఆహారం అంటే జ్యూసెస్ లో కూడా మీకు ఆ జ్యూస్ ఎలా తీసుకుంటారు? ఆ పండులో ఉన్న నిష్పత్తులు తీసుకుంటారు అంతే. అవునండి. అది నీట్‌గా మార్చుకోదు ఇది. నీటికున్న గుణం వేరు. మిగతా వాటన్నిటికి ఉన్న గుణం వేరు. మీరు కొబ్బరి నీరు కూడా చాలా నీటి కింద లెక్క రాదండి. కొబ్బరి చాలా మంచి బోండం కూడా విషయాలు నీటి కింద లెక్క చెప్పారండి. రాదు. అసలు ఇంతవరకు ఇటువంటి ఆ విషయాలు అసలు చెప్పిన వాళ్ళు లేరు. అసలు నిజంగా మేము చాలా ధన్యులం అండి. మీ యొక్క ఉపన్యాసం చాలా ఇదిగా ఉంది, ప్రయోజనకరంగా ఉందండి. ధన్యవాదాలు. నమస్కారం అండి. థాంక్ యూ అండి. నెక్స్ట్ నమస్తే. గ్రూప్ లో ఉన్న సభ్యులందరికీ ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నాం. నెక్స్ట్ మంత్ అంటే మార్చ్ లో సార్ డేట్ తీసుకొని మనం ఇక్కడ ఆఫ్లైన్ లో ఈ మెడిటేషన్ గురించి, ఆహారపు అలవాట్ల గురించి జంగమయ్య గురూజీ గారి ఆధ్వర్యంలో మనం చక్కగా 3 days ఆఫ్లైన్ వర్క్ షాప్ చేసుకున్నాం. మహావతార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో. సార్ మీరు డేట్స్ ఇస్తే మనం ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తాం సార్ అది. నేను మొన్ననే మీకు ఇవ్వాలనుకున్నాను గానీ, మొన్న నా ఆదోని సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. ఆయన ఇక్కడ కర్ణాటక వెళ్ళినప్పుడు నేను పత్రి మేడం దగ్గరికొచ్చాను బెంగుళూరుకి. మీ ఓకే మీద సార్. నాకు గుర్తే లేదు, వచ్చేసాను నేను రిటర్న్. నేను ఓకే ఆయన్ని సార్. అడిగితే నీకు లొకేషన్ పెడతాను సార్ నేను. ఇట్లా మహావతార్ బాబాజీ ఫౌండేషన్ ఉంది. అక్కడికెళ్ళండి మీరు లొకేషన్‌కి అన్నాడు. కానీ ఆయన లొకేషన్ పెట్టలేదు నాకు. అవునా? నేను బెంగుళూరు డైరెక్ట్‌గా ఇట్లే వచ్చేసాను. ఓకే సార్. ఓకే. హ్మ్. ఇది నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు కాల్ చేయండి సార్. నేను ఇక్కడే ఉన్నాను బెంగుళూరులో. తప్పకుండా. నేను పత్రి మేడం దగ్గరికెళ్ళి ఒక 24 అవర్స్ మేడంతో కలిసి ఆమెకి ఆహారం గురించి కొంచెం జీవన శైలి తెలియజేసి, ఆడ ఆ! మమతాతో మాట్లాడి కొద్దిగా మార్చేసి వచ్చాను నేను థాంక్ యూ ఆ సార్. రోజు. సో చూసారుగా అలా మాస్టర్స్, ఈరోజు మనం ఎన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకున్నామో. ఈ సబ్జెక్ట్ అనంతం, ఇన్ఫినిటీ. సో ఈరోజు కొన్ని విషయాలు మనం జంగమయ్య సార్ ద్వారా మనం కొన్ని తెలుసుకున్నాం. తెలుసుకున్న దాన్ని ప్రతిరోజు పూట ఆచరిద్దాం. ఆచరణ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ధ్యానం కావచ్చు, ఆహారపు అలవాట్లు కావచ్చు, అన్నీ ఒకసారి ఆచరించలేం. ఎందుకంటే ఇప్పటి వరకు మన జీవన విధానం ఒకలాగా గడిపాము. ఇప్పుడు మెడిటేషన్‌లో రాంగానే ఇక్కడ కంప్లీట్ డిఫరెన్స్. సో చాలా ఇప్పుడు సార్ చెప్పే కొన్ని పాయింట్స్ కూడా కొత్త వాళ్ళకి మనసులో తీసుకోవడం కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంటది. కానీ యాక్సెప్ట్ చేయాలి. ఆ ఎక్స్‌పీరియన్స్ అయ్యేంత వరకు మీరు యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడైతే ఆ యాక్సెప్టెన్సీ ఉంటుందో ఖచ్చితంగా దానిలో మన రిజల్ట్ చూస్తాం. ఓకే. సో ఈరోజు సెషన్‌లో మీకు ఆ ఇంకొక మ్యాటర్ తెలుగులో పంపిస్తానండి. మ్యాటర్ తెలుగులో పంపిస్తాను. మీరు గ్రూప్‌లో ఫార్వర్డ్ చేసుకోండి. కొద్దిగా యెస్ సార్. చదువుకొని ఫాలో అవ్వండి. షూర్ సార్.